తెలుగును ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కళా సామ్రాట్ పోతూరి రంగారావు గారు ఉన్నారు. పోతూరి రంగారావు గారి గురించి చెప్పాలంటే దాదాపు 40 సంవత్సరాలుగా కళాకారులకి కళామతలకి సేవ చేస్తున్నారు. దాదాపు 1000 కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. లెజెండరీ యాక్టర్స్ అందరితో పాటు లెజెండరీ టెక్నీషియన్స్, సింగర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితులని మనం చెప్పుకోవాలి. పోతూరి రంగారావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సుదీర్ఘమైన జర్నీ, దాదాపు 40 సంవత్సరాలు. అవును. మీ పేరు మీద ఇండియన్ గవర్నమెంట్ పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును. సుదీర్ఘమైన జర్నీ. అవును సార్. ఈ కల్చరల్ యాక్టివిటీ ఈ జర్నీకి వెళ్ళే ముందుగా స్వతహాగా మీరు ఎక్కడ నుంచి మీ ప్రస్థానం కొనసాగింది? దీనికంటే ముందు మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? ప్రొఫెషన్ లేదండి. స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను ఈ రంగంలో దిగాను. కల్చరల్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఓకే గుంటూరులో టీజేపీఎస్ కాలేజ్ అని ఒక కాలేజీలో నన్ను కల్చరల్ సెక్రటరీలో వేశారు. అందులో నామినేట్ చేశారు. నాకు అప్పుడు అసలు తెలియదు ఏమి. ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగిన వాళ్ళలో నేను ఒకడిని. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు చూస్తూ ఘంటసాల పాటలు వింటూ పెరిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి. ఓకే. అయితే అప్పుడు కల్చరల్ సెక్రటరీగా వేసినప్పుడు తొలిసారిగా నాతో పాటు ఇంకో మిత్రుడిని రాజబాబు గారిని తీసుకురామని చెప్పి మా కాలేజీ యానివర్సరీకి నన్ను మెడ్రాస్ పంపడం జరిగింది. ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళాను. ఇద్దరం, నేను నా ఫ్రెండ్. దిగంగానే మా ఇద్దరు పర్సులు కొట్టేశారు సెంట్రల్ స్టేషన్లో. అంతే 16 ఏళ్ళు అంటే చిన్నపిల్లలమే మేము. అవును. అక్కడి నుంచి ఎట్లా కూడా నానా బాధలు పడుతూ రాజబాబు గారి ఇంటికి చేరాం. చేరితే ఆయన చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని, ఇంత చిన్న పిల్లలు మీరు ఎందుకు వచ్చారయ్యా, మీ ప్రిన్సిపాల్ మీ లెక్చరర్ ఎవరో వస్తే పోయేది అది ఆయన ప్రిన్సిపల్ లెటర్ రాసి ఇచ్చారు మాకు. అప్పట్లో వాళ్ళు ట్రంకాల్లో మాట్లాడి ఇట్లా మా స్టూడెంట్స్ వస్తారంటే వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఆయన కలిసి ఆయన మమ్మల్ని చాలా ఆప్యాయతగా భోజనం పెట్టి చక్కగా మాట్లాడి డేట్ ఇచ్చి మమ్మల్ని వాళ్ళ మనుషులు ఇచ్చి మళ్ళీ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎప్పించి గుంటూరు పంపారు. అక్కడ మొదలైంది నా కళారంగం. కళల మీద నాకుండే పిచ్చి, సినిమా మీద ఉండే వ్యామోహం అక్కడి నుంచి మొదలయ్యి ఇక అది ఆగలేదు ఇక ఎక్కడ, కంటిన్యూగా. ఓకే. ఇది 49వ సంవత్సరం కళారంగంలో. 49. నాకు 16 ఏళ్ళు. ఈ 49 ఆ 16 కలిపితే 66, 67 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఇప్పటికీ యాక్టివ్గా ఉండి యాక్టివిటీస్ చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నాం. ఓకే. ఏం లేదు, గోల్డెన్ జూబ్లీ చేయాలి, అది పెద్ద ఎయిమ్ నాకు. నెక్స్ట్ ఇయర్కి 2025కి గోల్డెన్ జూబ్లీ. ఓకే. 50 ఏళ్ళు కళారంగంలో. అందుకని అది ఒక్కటి చాలా గ్రాండ్గా చేసి నా సంస్థ ఎవరైతే ప్రారంభించారో వాళ్ళందరినీ పిలుద్దామని మళ్ళీ. ఓకే. మంగళంపల్లి గారు అంటే ఆయన లేరు అనుకోండి, కమల్ హాసన్ వచ్చాడు 40 ఇయర్స్ క్రితం. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇనాగ్రల్ దాంట్లో. మళ్ళీ వాళ్ళందరినీ, పాత తరం వాళ్ళందరినీ, ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు కొత్త తరం వాళ్ళందరినీ కలిపి ఒక 50 మందిని వివిధ రంగాల వ్యక్తుల్ని సన్మానించాలని ఒక గోల్డెన్ జూబ్లీ కమిటీలో ప్లాన్ చేశాం. ఓకే. అది ఎలా ఉంటుందో చూడాలి. ఓకే. మీరు ఒక సంస్థతో ఆగలేదు, వివిధ సంస్థలను స్థాపించారు. కొన్నిటికి మెంబర్గా ఉన్నారు, కొన్నిటికి ఫౌండర్ మెంబరు. అవునండి. ఇట్లా చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు దాసరి కంటే ముందండి, ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, కృష్ణరాజు తర్వాత చంద్రమోహన్ చాలా ఫేమస్గా ఉండేవాడు. ఎక్కడో మాకు చంద్రమోహన్తో పరిచయాలు ఏర్పడ్డాయి. అది ఎక్కడనే నాకు గుర్తులేదు. గుంటూరు ఏదో షూటింగ్కి వచ్చినప్పుడు ఎక్కడో మేమంతా కుర్రోళ్ళం కదా, ఆయన వెంబడి మేము ఫ్యాన్స్ సార్ అని తిరిగాం. తిరిగితే ఆయన స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టారు, చంద్రమోహన్ అసోసియేషన్స్ గుంటూరులో పెట్టి. అక్కడ నన్ను స్టేట్ వైడ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆయన అసోసియేషన్స్ అన్నిటికీ. అప్పుడు ఆయన అంతా మంచి మంచి సినిమాలు, 16 ఏళ్ల వయసు, ఇవన్నీ యాక్ట్ చేస్తున్న రోజులు అవి. సిరిసిరి మువ్వ, ఆయనతో పడి రాజమండ్రి అటు గోదావరి షూటింగ్లకి వెళ్ళేవాళ్ళం. అలా ఫస్ట్ ఆ సంస్థ. ఓకే. ఆ సంస్థ ద్వారానే నేను చిరంజీవిని ఇన్వైట్ చేయటం గుంటూరులో. ఆ సంస్థ ద్వారా దాసరి నారాయణరావు గారిని పిలిచి రావడం జరిగింది. ఓకే. దాసరి గారు నాలో ఆర్గనైజేషన్ టాలెంట్ గమనించి
నా పేరు మీద సంస్థ ఏదన్నా ఉంటే ప్లాన్ చేసుకో, నేను హెల్ప్ చేస్తాను అన్నారు ఆయన. ఓకే. ఇప్పుడు గుంటూరులో మ్యూజిక్ కాలేజ్ లేదు, ఒక గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ ఉంది, దాసరి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అని పెట్టాను, ఓకే, స్థాపించా. ఆ రోజుల్లోనే ఆయన దాదాపు 40,000 పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొని ఇచ్చారు. వీణ, తబలా, గిటారు, భరతనాట్యం, కూచిపూడి, శాస్త్రీయ సంగీతం, ఇవన్నీ క్లాసులు పెట్టి పెద్ద కాలేజీ స్టార్ట్ చేశా. ఓకే. బాగా ఆదరణ, అది ఒక 20-30 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగింది అది. తర్వాత ఇబ్బంది అయిపోయింది, సంగీతం మీద పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. శంకరాభరణం అవన్నీ రిలీజ్ అయినప్పుడు మా కాలేజీ ఫుల్గా ఉండేది స్టూడెంట్స్తో. ఈ కమల్ హాసన్ సినిమా సాగర సంగమం, ఈ సినిమాలు వచ్చినప్పుడు సంగీతం మీద ఎక్కువ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత తగ్గిపోయింది. అది ఒక 25 ఏళ్ళు అట్లా నడిపి తర్వాత ఇబ్బందికరంగా ఉంటే దాన్ని వైండప్ చేశాను. ఓకే. మీకు దాసరి గారితో బాగా క్లోజ్ నాకు. ఓకే. మీకు ఆ కాలేజీ ఉన్నప్పుడు మీ సంస్థ నుంచి ఎవరన్నా వచ్చారా ఇప్పుడు సింగర్స్ కానీ మ్యూజిక్ సంబంధించి? చాలా మంది వచ్చారండి. అంటే గుంటూరు అమ్మాయి సునీత కూడా అప్పుడు మా కాలేజీలో అంటే వచ్చి చూసేది. వాళ్ళ పిన్ని గారి దగ్గర నేర్చుకుంది ఆమె సంగీతం. పిన్ని గారి దగ్గర నేర్చుకుంది. ఆ తర్వాత మీకు తెలియదు ఏముంది, నెంబర్ 1 సింగర్ అయింది అమ్మాయి. అవును. అమ్మాయికి మా సంస్థకి చాలా అనుబంధం అనమాట. నాకు 3-4 షోలు ఇచ్చింది ఆమె, మ్యూజికల్ షోస్. మొన్న ఈ మధ్య 2019లో అమ్మాయి సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు. 25 ఏళ్ళు ఆ అమ్మాయిని అమెరికాలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ చాలా సంస్థలు అడిగినాయి, ఏది సిల్వర్ జూబిలీ చేస్తామని. ఆ అమ్మాయి ఒకటే అంది, గుంటూరులో రంగారావు గారు చేస్తేనే, ఫస్ట్ ఆయన చేస్తేనే దానికి ఒక అందం వస్తుంది, ఆయన చేసిన తర్వాత నేను మీకు అందరికీ డేట్లు ఇస్తానని. అమ్మాయి ఎవరికి డేట్ ఇవ్వాల, నా చేతే సిల్వర్ జూబ్లీ చేయించుకుంది. చాలా గ్రాండ్గా చేశారు అది. ఎస్పీ ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చారు. కృష్ణారెడ్డి గారు, ఆమె తొలి పరిచయం చేసిన ఎస్పీ కృష్ణారెడ్డి గారు, వీళ్ళంతా రావడం జరిగింది. ఆ అమ్మాయి సిల్వర్ జూబ్లీ నా చేతే చేయించుకుంది. అక్కడి నుంచి ఇంకా చాలా చోట్ల అమ్మాయికి సన్మానాలు అవి జరిగినాయి. మీరు కళారంగం పైన ఎక్కువ అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి మీకు? సినిమాల సంబంధించి కానీ, సినిమా యాక్టర్స్ కానీ? చిన్నప్పుడు రామారావు గారి సినిమాలు బాగా చూసేవాడిని. ఓకే. ఆ కత్తిద్దాలు, ఓకే, అవన్నీ. ఓకే. తర్వాత ఘంటసాల గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన గొంతులో ప్రపంచంలో ఎవరికి లేని ఒక వెరైటీ గొంతు ఆయనకు ఉంది. ఆయన కరుణరసం ఒక రకంగా, రొమాంటిక్ పాటలు పాడటం కానీ, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక, అలాంటివి పాడతాడు. మళ్ళీ రొమాంటిక్ పాటలు చాలా అద్భుతంగా పాడతాడు ఆయన. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదేగా, మెత్తగా అడిగితే లేదనేది లేదుగా, అలా అలా అనేక రకాల భక్తిరస పాటలు. ఇక ఆయన వెంకటేశ్వర స్వామి మీద పాడింది మీకు తెలుసు. ప్రపంచంలో ఏ గాయకుడికి లేదు. తిరుపతి దేవస్థానంలో లోపల గర్భగుడిలో పాడిన ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంత చరిత్ర మహానుభావుడు ఆయన. ఆయన బ్యాడ్ లక్, మన బ్యాడ్ లక్, ఆయన బ్యాడ్ లక్ కాదు. 54 ఏళ్లకే ఆయన చనిపోవటం జరిగింది. చాలా చిన్న వయసులోనే చనిపోయాడు ఆయన. ఆయన భగవద్గీత పూర్తి చేయటం అది చాలా, ఆయన హాస్పిటల్లో ఉండి భగవద్గీత పూర్తి చేశాడు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఘంటసాల గారి విగ్రహం కూడా నాదే, నేనే పెట్టాను 2005లో. ఓకే. ఎక్కడ పెట్టారు సార్? గుంటూరు నార్త్ సెంటర్ ఐలాండ్లో కేజేఎస్ దాస్ గారు వచ్చి ఓపెన్ చేశారు. ఎస్ దాస్ గారు మహానుభావుడు. ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచినట్టున్నారు కదా? అందరు. ఓకే. ఒక ఘంటసాల గారిని నేను చూడలేదండి, మిగతా వాళ్ళందరినీ, జేసుదాస్ గారు, బాలు గారు, రామకృష్ణ, పిబి శ్రీనివాస్, మేల్ సింగర్స్ మను అని, తర్వాత సుశీలమ్మ, జానకమ్మ, వాణి జయరాం, ఎల్లారీశ్వరి, అందరి కచేరీలు చేశా. ఒక్కొక్కడి 2 సార్లు కూడా చేశాను. ఇక్కడ మన మీ పక్కన ఉన్న సత్సాయి నిగంలో బప్పీలారి మ్యూజికల్ నైట్ చేశా 20 ఏళ్ల క్రితం, 2002లో. అప్పుడు చాలా గ్రాండ్గా చేశాం. ఇక్కడ రాజేష్ ఖన్నా కూతురు వచ్చింది చీఫ్ గెస్ట్గా. ఈవెంట్కి రమ్మన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారండి? వాళ్ళకి ఏమైనా పైసలు అడుగుతారా, లేక డబ్బులు
లేకపోతే అకామిడేషన్ కానీ లేకపోతే ఏమన్నా ఎక్కువ అన్నీ అడుగుతారు సార్. అంటే మ్యూజికల్ షోలు అయితే సింగర్స్ అవును పేమెంట్లు ఇవ్వాల్సిందే. ఓ జానకమ్మ మ్యూజికల్ నైట్ పెట్టా, పేమెంట్. ఓకే రాను పోను ఫస్ట్ క్లాస్ ఏసీ, అప్పుడు ఫ్లైట్లు లేవు, ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ కదా సింగర్స్ అందరూ పేమెంట్సే. ఓకే మ్యూజికల్ నైట్స్ అయితే కనుక అవార్డ్స్ అయితే మాత్రం తీసుకోరు మా దగ్గర. తీసుకోరు. బెస్ట్ సింగర్ అవార్డు టు సో అండ్ సో అన్నాం అనుకోండి, వాళ్ళకి టు అండ్ ఫ్లో ఏర్పాటు చేయాలి. ఫ్లైట్ ఉంటే ఇప్పుడు ఫ్లైట్లు అడుగుతున్నారు అందరూ. గుంటూరు విజయవాడ దాకా ఫ్లైట్లో వస్తారు, ఇక్కడి నుంచి చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి విజయవాడ వస్తారు. అక్కడి నుంచి కార్ పెట్టి తీసుకెళ్తాం. గుంటూరులో ఉన్న మంచి స్టార్ హోటల్స్లో దించుతాం. 2 స్టార్ హోటల్స్ కట్టారు ఇప్పుడు అక్కడ కూడా. అక్కడ అకామిడేషన్ ఇస్తాం. చాలా మర్యాదగా తీసుకొచ్చి మర్యాదగా తీసుకెళ్తాం. సన్మానాలు అంటే ఇప్పుడు ఇక్కడ చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నన్నే కొద్దిగా మెచ్చుకుంటారు. ఎందుకంటే నేను చాలా కాస్ట్లీగా చేస్తా. ఏదో ఒక షీల్డ్ ఇచ్చి శాల్వా కప్పి పంపిను, వాళ్ళకి పట్టుబట్టలు పెడతాను. తిరుపతి నుంచి శాల్వాలు తెప్పిస్తా, గజమాలలు వేస్తా, తర్వాత సర్టిఫికెట్లు ఇస్తా, కిరీటం పెడతాను. ఒక రకమైన వెండి కిరీటం దాదాపు అందరికి ఇప్పటికి దాదాపు ఒక 300 మంది కిరీటాలు పెట్టాను. కిరీటాలు పెడతాం. అట్లా షీల్డ్స్ చాలా చాలా గ్రాండ్గా ఉంటాయి. అంటే దాదాపు వాళ్ళు వస్తే ఒక 6-7 ఐటమ్స్ ఇచ్చి పంపిస్తా. వాళ్ళు 2 సంచుల నిండా ప్యాక్ చేసి ఇస్తారు. మా వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. ఏదో సన్మానం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఏదో దొండ వేసేసి చిన్న శాలువ కప్పి ఓ మెమ్మంటో ఇస్తారు. అది సన్మానం కాదు. వాళ్ళని గౌరవించుకోవాలి. భార్యాభర్తలు వస్తే వాళ్ళకి పట్టు చీర, ఆయనకి పట్టు బట్టలు పెట్టాలి. అది వాళ్ళు 10 కాలాల పాటు గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు వెళ్ళాం, కళా దర్బార్ రంగారావు గారు అద్భుతంగా చేశారని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకొకళ్ళు రావడానికి మాకు అవకాశం ఉంటుంది. వాళ్ళే చెప్తారు, బలానా బాగా చేశారు, నువ్వు వెళ్ళి ఎల్ఆర్ఈశ్వరి అని జానకమ్మ చెప్తుంది. ఎల్ఆర్ఈశ్వరి వచ్చి ఇంకోళ్ళకి చెప్తుంది. అలా దానివల్ల మాకు రెప్యుటేషన్ పెరిగింది. కళా దర్బార్ అవార్డు అంటే చాలా గొప్పగా చూస్తారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అంతా. రంగారావు గారు పిలిచి వెళ్ళాల్సిందే అనే ఒక ఇది వచ్చింది. ఓకే, ఆ పేరు తెచ్చుకున్నాను. సినిమాలు చూస్తారు మీరు ఇప్పటికీ? నిన్నే చూసా భారతీయుడు. చూసారా? ఇక్కడే. ఓకే. ఎందుకంటే నాకు కొంతమంది రజనీకాంత్వి, కమల్ హాసన్వి వీళ్ళ కంపల్సరీగా చూస్తా. ఓకే. కృష్ణ గారికి కూడా బాగా చూసేవాడిని. ఓకే. ఆయనది కూడా కృష్ణ గారి ఫంక్షన్ కూడా గుంటూరులో చేశాను. విజయ నిర్మల్ గారు ఆయన వచ్చారు. మా సంస్థ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు, కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం వచ్చారు. ఓకే. ఆయనకి 2 భార్యాభర్తలకి గజమాల వేశాను, ఒకటే మాల వేసేది. ఆయన చాలా చిన్న బోళా శంకరుడు కృష్ణ గారు. సన్మానం అంతా అయిపోయింది. అప్పుడు సెల్ ఫోన్లు కొత్తగా వచ్చినాయి, ఈ ఫోన్లు, డబ్బా ఫోన్లు. ఆయన విజయవాడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు కృష్ణ గారు. రాగారా చాలా అద్భుతంగా చేసావా, మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసావా, అది ఇది చాలా సంతోషపడ్డాడు. చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన. నన్ను తర్వాత పద్మాలయకి పిలిచి ఇక్కడ బాగా రిసీవ్ చేసుకొని నాకు బట్టలు గిట్లు పెట్టి చాలా నైస్ పర్సన్. హీరోల్లో నాకు కృష్ణ గారు ఒకళ్ళు. మీ ఆల్బంలో ఒకటి చూసాను, రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఒకటి ఉంది ఫోటో. ఏంటి ఆ ఫోటో బ్యాక్డ్రాప్ ఏంటి, దానికి ఏంటి, అక్కడ ఏం జరిగింది? ఇంటికి కాదండి అది. ఆయన మెడ్రాస్లో ఆయన షూటింగ్లు జరుగుతుంటే చాలా డిస్టర్బెన్స్గా ఉన్న రోజుల్లో ఆయన మీనా కలిసి రాజమండ్రిలో తమిళ్ పిక్చర్ షూటింగ్కి వచ్చారు. ఓహో. కమల్ హాసన్ నా గురించి చెప్పాడు రజనీకాంత్కి. ఓకే. చెప్తే నేను రాజమండ్రి వెళ్ళాం. ఆయన ఒక హోటల్లో ఉన్నాడు, ఏదో సమ్ పెద్ద అప్పట్లో అప్సరా హోటల్ ఏదో. మార్నింగ్ వెళ్ళాను, వెళ్తే రూమ్లోకి పిలిచాడు, ఆల్బమ్ అంతా చూశాడు. అద్భుతం, నువ్వు చాలా బాగా చేశాను, నీ గురించి కమల్ హాసన్ చెప్పాడు. కానీ మీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చి నేను షూటింగ్కి వచ్చినప్పుడు అట్లా పిలవకుండా నువ్వు మెడ్రాస్ వచ్చి నా అపాయింట్మెంట్ తీసుకొని పిలిస్తే బాగుంటుంది అన్నాడు. సరే సార్ అలాగే చేస్తానన్న. వెళ్ళాను. తర్వాత అతను డేట్లు అసలు లేవు, వరుసగా చూస్తున్నాడు. ఆ శివాజీ అని అదని ఇవన్నీ వరుస సినిమాలు, ముత్తు అని వరుస సినిమాలు ఆయనకి. ఇది పరిస్థితి రంగారు, ఎట్లా అన్నాడు. సరే సార్ మీ ఇష్టం అన్న. మధ్యలో అట్లా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మా ఇద్దరికి. ఓకే. ఇంకా బహుశా రేపు 50 ఏళ్ళకి ఏమన్నా పిలవచ్చేమో అనుకుంటున్నా. ఓకే. ఏమో మీకు 50 years గ్రాండ్గా చేస్తున్నాం కాబట్టి ఆ 50 years 2 చోట్ల చేస్తున్నాం, గుంటూరు, ఇక్కడ హైదరాబాద్లో.
ఇక్కడ కూడా శిల్పకళా వేదికలో ప్లాన్ చేస్తున్నా 2 చోట్ల. మీ ఆల్బమ్ చూస్తున్నప్పుడు కొన్ని ఫోటోలు నాకు ఆశ్చర్యం అంటే నా జనరేషన్కి ఆశ్చర్యం అని అనుకోవచ్చు, మీకు సాధారణమై ఉండొచ్చు. రామారావు గారి ఫోటోతో మీ ఆల్బమ్ ఉంది. అవును, ఆల్బమ్ స్టార్ట్ అయింది. రామారావు గారు అంటే చాలా ఇష్టం అన్నారు మీరు. అవును. రామారావు గారిలో ఏం నచ్చింది మీకు? ఆయన కలిసిన తర్వాత ఆయన ఎలా ఉండేవాళ్ళు? నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పక్కింట్లో కుర్రోడు, నేను, అతని పేరు సత్యం. నేను పట్టాపురంలో ఉండేవాడిని. మా ఫాదర్ ఆటోమొబైల్ ఇంజనీర్. మాకు అప్పట్లోనే మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఆస్టిన్ కార్ ఉండేది. మా ఫాదర్ బాగా రిచ్గా ఉండేవాళ్ళు. ఓకే. ఎన్టీ రామారావు చూద్దామని మా ఫ్రెండ్ వాడు గొడవ చేశాడు. అరే ఎట్లా పోతాం రా బాబు, గుంటూరు నుంచి ఆయన అది ఇది అంటే, లేదు నేను తీసుకెళ్తారా అని నన్ను రెచ్చగొట్టేసి మా నాన్నగారి జేబులో 200 రూపాయలు తీసేసుకొని, పెద్ద నోటు 100 రూపాయలు, 200 తీసుకున్నాను. వాడు ఒక 200 తీసుకొచ్చాడు. మెడ్రాస్ వెళ్ళాం. అప్పుడు ఇదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. స్టేషన్లో దిగంగానే అయిపోయినండి మా పని. పైసలు కొట్టేశారు. అప్పుడు ఇట్లాగే రామారావు గారి ఇంటికి వెళ్ళి సేమ్ ఆయన ఇదే, అరే ఏంటయ్యా మీరు అమ్మ నాన్న వదిలేసి నా కోసం వచ్చారా అని చెప్పి ఆయన దగ్గరికి లాగి మమ్మల్ని మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ మనిషిని ఇచ్చి మమ్మల్ని గుంటూరు పంపడం జరిగింది. అసలు రైల్లో వస్తుంటే ఆకలేస్తే ఒక మహాతల్లి ఎవరు గోంగూర పచ్చడి కలిపి మా ఇద్దరికి అన్నం పెట్టింది. ఫస్ట్ టైం నేను లైఫ్లో గోంగూర పచ్చడి కూడా చూడటం. అవన్నీ జ్ఞాపకాలు అనమాట. అలా అదే రామారావు గారితో చాలాసార్లు టచ్లో ఉండేవాడిని. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకి సన్మానం చేయాలని ఒక తలంపుతో సన్మానం చేశాం. అది ఇక్కడే హైదరాబాద్లో చేశాం. ఓకే. రవీంద్ర భారతిలో. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఆయన నాతో పాటు అన్ని సంస్థలు చేశాయి ఇక్కడ. నేను కూడా వన్ ఆఫ్ ది దాంట్లో మెంబర్గా ఉండి ఆయనకి చేశాను అనమాట. ఓకే. ఆ తులసి దళ మాల వేసాను అనమాట. చాలా సంతోషపడ్డాడు ఆయన. వేసి దాసరి కల్చరల్ అకాడమీ, అప్పుడు దాసరి నారాయణరావు గారు కూడా పక్కనే ఉన్నారు. ఓకే. ఆయన ఆధ్వర్యంలో జరిగింది అది. దాసరి గారితో ఎన్ని సంవత్సరాల జర్నీ సార్ అది? నా దాదాపు 30 ఏళ్ళు సార్. 35 ఏళ్ళు జర్నీ ఆయనతో. ఓకే. ఆయన పేరు మీద కాలేజీ పెట్టాను. పెద్ద యాక్టర్లు గుంటూరు రావడానికి ఆయనే కారణం నాకు. ఒక రోజు కమల్ హాసన్ షూటింగ్ జరుగుతూ ఉంది, హిందీ పిక్చర్ ఏదో, తూర్పు పడమర హిందీలో తీస్తున్నారు. వెళ్ళాను మెడ్రాస్. వెళ్తే కమల్ హాసన్, ఏ రంగారు ఇట్లా వచ్చారు సార్, సంస్థ ఫస్ట్ యానివర్సరీ సార్ మంది, ఎవరిని తీసుకెళ్దాం, కమల్ హాసన్ తీసుకెళ్తావా అన్నారు. అమ్మ ఏంటి సార్ ఆయన వస్తాడా అన్నారు. ఆయన మనం చెప్తే వస్తారు రా అంతే అన్నాడు. సరే అని పిలిచి షూటింగ్ మధ్యలో కమల్ ఇటు రా అన్నారు. వచ్చాడు ఆయన. ఇట్లా గుంటూరు నాకు కావాల్సిన వ్యక్తి, నువ్వు వెళ్ళాలి, ఫస్ట్ యానివర్సరీ, సంస్థ నాదే అన్నాడు. ఇంకా అంతకంటే భలేవాళ్ళు సార్, తప్పకుండా వస్తానని. కమల్ హాసన్లో ఉన్న గొప్పతనం అంటే డైరెక్టర్లకి చాలా వాల్యూ ఇస్తాడు. ముఖ్యంగా బాలచందరు, ఈయనకి, విశ్వనాథ్ గారికి, దాసరి గారికి వీళ్ళు చాలా వెయిట్ ఇస్తాడు ఆయన. సరే రంగారావు గారు మా ఇంటికి రండి అని ఆయన అడ్రస్ రాసి ఇచ్చాడు. ఎల్లంస్ రోడ్లో ఉండేవాడు మెడ్రాస్. వెళ్ళాను ఇంటికి మన్నాడు. వెళ్తే రిసీవ్ చేసుకున్నాడు. తప్పకుండా వస్తాను అని వాళ్ళ పిఏని పిలిచి బలాంటి డేట్ చెప్పండి. అప్పుడు గన్నవరం ఫ్లైట్ ఉంది, ఒక రోజుకి ఒక ఫ్లైటే ఉంది, దాంట్లో బుక్ చేయమన్నాడు. ఓకే సార్ అన్న. అంత అయినా నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. ఇతను ఏదో గుర్రపు స్వారీ చేస్తూ పడి యాక్సిడెంట్ అయ్యింది. కరెక్ట్ ప్రోగ్రామ్ టైంకి. ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసింది. మళ్ళీ ఒక నెల తర్వాత ఆయనే పిలిచి మళ్ళీ డేట్ ఇచ్చి మళ్ళీ గుంటూరు వచ్చాడు. మిస్ అయిందని ఆయన ఆయనే అప్పుడే సాగర సంగమం విజయవంతంగా ఆడుతుంది. ఆ టైంలో గుంటూరు వచ్చాడు. బ్రహ్మాండంగా అందరూ, విశ్వనాథ్ గారు, ఆయన, ఏడిది నాగేశ్వరరావు, జయప్రద వీళ్ళంతా వచ్చారు, సినిమా వాళ్ళు అందరూ వచ్చారు. సన్మానం చేశాను. అది మంచి ఎండాకాలంలో చేశాను. ఏమే మిస్టర్ రంగా, ఆవకాయ వేసి భోజనం పెడతావా అని అడిగాడు. భలేవాళ్ళు సార్, గుంటూరు ఆవకాయ అసలు మామూలుగా ఉండదు అని ఆవకాయ వేసి ఆయన మామిడికాయ రసం తీసి ఇస్తే అసలు ఎంత సంతోషపడ్డాడండి. వాళ్ళకి అక్కడ తమిళనాడులో ఆవకాయ ఉండవు కదా, చాలా చక్కగా ఎంజాయ్ చేశాడు డిన్నర్ అది అంతా. ఓకే. ఎప్పుడన్నా మెడ్రాస్ వస్తే కలుస్తున్నా, అట్లా కలిసి ఒకసారి బాంబే ఎయిర్పోర్ట్లో ఇద్దరం కలిసాం. ఈ మధ్య ఇన్ఫామ్ చేసి అట్లా 50 years అవుద్ది సార్, గురువుగారు మీరు రావాలన్నా తప్పకుండా వస్తానన్నాడు. గ్రేట్. గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా తను గర్వం లేని యాక్టర్ ఎవరంటే నాకు తెలిసిన వాళ్ళలో కమల్ హాసన్ ఒకడు. చాలా అద్భుతమైన నటుడు,
ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఎన్ని భాషల్లో ఎన్ని రకాలు. మనకి గుంటూరులో ఘంటసాల గారి విగ్రహం, సావిత్రి గారి విగ్రహం పెట్టినట్టు. అవునండి. ఆ రెండు విగ్రహాలకు పెట్టాలని, అక్కడే పెట్టాలని ఎట్లా ఆలోచన, దానికి సహకారం ఎట్లా దొరికింది ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ ఫస్ట్ ఘంటసాలది సిమెంట్ విగ్రహం పెట్టాడు. అది 30,000 పెట్టి నా సొంత డబ్బులు పెట్టి పెట్టా. ఆయనది 2005లో ఆయన జేసుదాస్ గారు వచ్చారు. ఆ విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఘంటసాల గారి కొడుకు, కోడలు, ఆమె సావిత్రమ్మ భార్య, ఆమె కూడా వచ్చారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో అప్పటికే 11-12 విగ్రహాలు తెలంగాణలో కానీ అన్ని చోట్ల కలిపి ఉన్నాయి. ఘంటసాల గారికి ఉన్నాయి. ఆమె ఏముంది, ఒకటే అంది, రంగారావు అసలు నువ్వు అద్భుతమయ్యా, మా ఆయన అక్కడ కూర్చున్నట్టే ఉంది, నాకైతే అంత బాగుంది, ఈ విగ్రహం చాలా బాగా కుదిరింది, హ్యాట్సాప్ నీకు, అది ఇదని ఆమె మెచ్చుకోవడం జరిగింది. సరే తర్వాత కొన్నాళ్ళ తర్వాత మా మిత్రులంతా మహానటి సావిత్రి, ఆమెను మనం మర్చిపోకూడదు, పైగా గుంటూరు జిల్లా, ఆమె విగ్రహం కూడా పెడితే చాలా బాగుంటుందని ఒక ఆలోచన మా వాళ్ళు తీసుకొచ్చారు. సరే అని చెప్పి అది కూడా సేమ్ ఇట్లాగే ఒక ఫ్రెండు కొంత అమౌంట్ ఇస్తే సిమెంట్ విగ్రహం పెట్టాం. అది దానికి ఓపెనింగ్కి రాధిక, కృష్ణరాజు గారు, చాముండేశ్వరి, అదే సావిత్రి గారు అమ్మాయి, వీళ్ళందరూ వచ్చారు. అది విగ్రహం కొద్దిగా కుదరలా, ఫేస్ అది కొద్దిగా లావుగా, కొద్దిగా అదో రకంగా ఉంది. ఉండేటప్పటికి వీళ్ళు అమ్మాయి చాముండేశ్వరి, నేను అమౌంట్ కంప్లీట్ ఇస్తానండి, డొనేట్ చేస్తాను, అమ్మ విగ్రహం గ్రాండ్గా పెడదాం, నేనే చేయిస్తానండి అంది. సరే నీ ఇష్టం అమ్మ. అమ్మాయి ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో విగ్రహం చేయించి రెడీ అయిందండి, మరి పెడదాము అంటే సరే అని ఆ విగ్రహం 2 ఏళ్ల తర్వాత తీసేసి మళ్ళీ కాంస్య విగ్రహం సేమ్ ప్లేస్లో పెట్టాం. ఓకే. అప్పుడు మళ్ళీ తను, సుహాసిని, హీరోయిన్ సుహాసిని, ఇంకా ఎవరో చాలామంది వచ్చారు, ఏవిఎస్, అవును, వీళ్ళంతా వచ్చారు. ఓకే. అది కూడా ఆ విగ్రహం, రెండో విగ్రహం బాగా కుదిరింది. ఈ 2 పెట్టిన తర్వాత ఘంటసాల గారి సిమెంట్ విగ్రహం ఉంది కదా, ఏమైనా కాన్స్ పెట్టాం. మళ్ళీ గుంటూరులో ప్రముఖులు, ప్రజలంతా మళ్ళీ నా మీద రివర్స్, ఆ మహానుభావుడిది సిమెంట్ ఏంటి, ఏమిది కాంస్ ఏంటి, తప్పండి అట్లా అంటే ఇక నాకేం చేయాలి తెలియక మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి డొనేషన్స్ కలెక్ట్ చేసి కాంస్య విగ్రహం పెట్టా. ఆ కాంస్య విగ్రహానికి ఎస్పి బాలుని పిలిచా. మొదటిసారి మీరు రాలేదు సార్, జేసుదాస్ గారు వచ్చారు, మీరు వస్తే బాగుంటుందని, తప్పకుండా వస్తాను రంగారావు గారు అని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి విగ్రహాలు 2 చూసి ఆశ్చర్యపోయాడు. అది 2017లో జరిగిన సంఘటన ఇది. అప్పటికి మనకి కరోనా రాలా, 2019లోనే ఎప్పుడు వచ్చింది. అవును. 2017లో ఆయన చేత మీద చేయించాను. ఇద్దరం ఆయనకి ఆ రోజు ఘంటసాల మెలోడీ కింగ్ అనే అవార్డు ఇచ్చా, వెండి కిరీటం పెట్టి చాలా అద్భుతంగా చేశాం. ఆయన పాటలు, ఘంటసాల పాటలు, చాలా సంతోషపడ్డాడు బాలు గారు. అంతా అయిపోయింది. రాత్రికి డిన్నర్ దగ్గర రూమ్లో కూర్చొని ఉంటే చిన్న కోరిక ఉంది తమ్ముడు అన్నాడు. చెప్పండి బాస్ అన్న. ఏం లేదు, ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్లో నాకేమన్నా అయితే నా విగ్రహం కూడా పెడతావా అని అడిగాడు. కరెక్ట్గా సెప్టెంబర్ 24న ఎప్పుడు. సరే నాకెందుకు ఇట్లా అడిగాడా, మీకేముంది సార్, మీ పేరే బాలు, ఎల్లకాలం మీరు బాలుడే, మీకేమైంది మనకేమైంది, బలవాళ్ళు తీసేయండి సార్ అన్న. అరే ఎందుకని మరి గుర్తుపెట్టుకోరా అన్నాడు. సర్లే అనుకున్నాను నేను మనసులో. కరెక్ట్గా 2020లోనో ఎప్పుడు, 19లోనో 20లోనో ఆయన కరోనాతో పోవడం జరిగింది. అదే డేట్ సెప్టెంబర్ 24. నన్ను ఏ డేట్ అయితే ఆయన మేమిద్దరం మాట్లాడుకున్నామో అదే డేటు ఆయన పోవడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా ఏది భగవంతుడు ఎందుకు ఆయన చేత ఇట్లా చెప్పించాడా నాకు, ఏంటా నాకు అర్థం కాల. విగ్రహం కోసం పర్మిషన్కి పెడితే అప్పుడు పర్మిషన్లు ఇవ్వట్లా. అక్కడ వైసీపీ గవర్నమెంట్ జరుగుతుంది. కోర్టు డెసిషన్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టకూడదని డెసిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నానా బాధలు పడ్డా పర్మిషన్ కోసం, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఎంతమంది తిరిగినా అవల. బాలుగారి విగ్రహాన్ని పర్మిషన్ ఇవ్వలా, బాలుగారి విగ్రహాన్ని. అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాలుకి భారతరత్న ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాశాడు. ఆయన మహాగాయకుడు, ఆయన చనిపోయినప్పుడు. సరే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కదా, నేను వాళ్ళ చుట్టూ తిరిగి ట్రై చేశా, ఇవ్వట్లా, ఏడిపిస్తున్నాను నన్ను బాగా. ఏమైతే ఏమైంది లేని బాలుగారు పుట్టినరోజు నాడు ఒక విగ్రహం సెంటర్లో పెట్టేశా, డేర్ చేసి పెట్టేశా.
ఏమవుతుందంటే మా గుంటూరు అనే కాదు, హైదరాబాద్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇండియాలో రాజకీయ నాయకులు విగ్రహాలకి పర్మిషన్లు అక్కర్లా, ఎన్నైనా పెట్టుకోవచ్చు. పేర్లు వద్దు, ఒక్కొక్కడికి 100 ఉన్నాయి గుంటూరులో. ఈ హైదరాబాద్లో మీకు ఎన్ని ఉన్నాయో మీకు తెలిసే ఉంటుంది రాజకీయ నాయకులవి. అదే ఇలాంటి కళాకారులవి ఒక మంచి నటిది, ఒక మంచి నటుడిది పెట్టాలంటే మా సంస్థలు అయిపోయింది మా పని. డబ్బు సంగతి వేరు. ఆ పర్మిషన్ల కోసం 100 రకాలు. ఎలక్ట్రీషియన్ అంటాడు, R&B అంటాడు, రోడ్స్ అంటాడు, హెల్త్ అంటాడు, శానిటేషన్ వాళ్ళు, ఎంతమంది పర్మిషన్లు, 10 మంది డిపార్ట్మెంట్లు పర్మిషన్ తీసుకోవాలి ఒక విగ్రహం పెట్టడానికి. ఎవరో వాళ్ళ సమెక్స్ రాజకీయ నాయకుడు పెట్టండి, ఎవ్వడు మాట్లాడు, నోబడి ఆస్క్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది మన దేశంలో. సరే ఇంకా నాకు విసుకొచ్చేసింది. ఆ విగ్రహం తీసేశారు తెల్లారేపటికి తీసేశారు. సరే నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని టీవీలు వచ్చినాయి. ఇంతకంటే గౌరవం ఇంకోటి లేదు. మహాన్ తెలుగు జాతి గర్వించదగ్గ గాయకుడు విగ్రహం తీసేశారు, ఇంతకంటే అవమానం ఏం లేదు ఆయనకి. ఇంతకంటే మన తెలుగు జాతి, ఆయన పాటలు ఏంటి రోజు పడుకుంటాం మనం, ఇంతకంటే ఏంటి, ఇంకా ఏం కావాలి, ఏంటి ఈ ప్రభుత్వాలు అవి ఇవన్నీ. నేను రివర్స్ అయ్యేటప్పటికి నాకు అపోజిషన్ లీడర్స్ అప్పుడు బాబు గారు, లోకేష్, వీళ్ళందరూ సపోర్ట్ బాగా, వాళ్ళు ప్రెస్లో చెప్పటం, అంత మహాగాయకుడికి అవమానం జరిగిందా, ఇదంతా జరిగేటప్పుడు అప్పుడు గవర్నమెంట్ స్పందించి నన్ను పిలిపించారు. వెళ్ళాను నేను. సజ్జల్ గారు, సీఎం గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళారు. చెప్పే ఇట్లా ఏంటంటే ఏదో సమ్ మిస్టేక్ జరిగింది మా అధికారులు, నేను వెంటనే పర్మిషన్లు ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇప్పించి, ఆ జరిగిన విగ్రహానికి జరిగిన లాస్ అంటే కొంత పగిలిపోయింది, డ్యామేజ్, అది కూడా గవర్నమెంట్ భరించి మళ్ళీ పెట్టారు అనమాట. అలా మళ్ళీ ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. 3 ఒకే చోట. నార్త్ సెంట్రల్ ఐలాండ్ గుంటూరులో. ప్రపంచంలో ఎవరు తెలుగు వాళ్ళు అమెరికా నుంచి వచ్చినా అది వచ్చి చూసి వెళ్తారు అందరు ఒకే చోట. ఇంతవరకు ఇంకెక్కడా లేదు, హైదరాబాద్లో కూడా పెట్టలేదు. 3 కళాకారులది తెలుగు సినిమా సంబంధించి. పైగా బాలు గారిది ఎక్కడ పెట్టలే. సావిత్రి గారు ఉన్నప్పుడు ఏమన్నా పరిచయం ఉందా, ఆమెను కలవటం ఏమైనా జరిగింది? అసలు లేదండి. కలిసి సందర్భం ఏం రాలేదా? రాలేదు. అప్పటికి మేము ఎంటర్ అవ్వలేదండి ఫీల్డ్లోకి. సావిత్రి గారు ఉన్నప్పటికీ మీరు ఎంటర్ అవ్వలేదు నేను. నాకు హీరోయిన్లలో శ్రీదేవి బాగా క్లోజ్, జయసుధ, జయప్రద, ఆ తర్వాత రాధిక, రాధా, సుహాసిని, వీళ్ళంతా హీరోయిన్స్. తర్వాత తరం వీళ్ళంతా బాగా క్లోజ్ నాకు. చాలాసార్లు గుంటూరు వచ్చారు, సన్మానాలు చేయటం జరిగింది. వాళ్ళందరూ బాగుంటారు నాతో. శ్రీదేవి గారితో ఎట్లాగంటే తెలుగులో వచ్చింది ఆ సినిమా సప్తపది, దాన్ని హిందీలో తీశారు విశ్వనాథ్ గారు. అమరావతిలో, గుంటూరు దగ్గర అమరావతిలో షూటింగ్. సో ఆ షూటింగ్ అప్పుడు ఆమెను గుంటూరులో ఒక హోటల్లో ఉంచారు. అది హిందీ వాళ్ళు ప్రొడ్యూసర్స్, రాకేష్ రోషన్, మిథున్ చక్రవర్తి. మిథున్ అప్పుడే నాకు బాగా క్లోజ్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురిని ఒక హోటల్లో పెట్టారు, పక్క రూమ్సే పెడితే, నేను విశ్వనాథ్ గారు ఏమన్నారంటే, అట్లా వాళ్ళు వచ్చారు, కొద్దిగా వాళ్ళు మంచి చెడు చూసుకుని, ఆయన అమరావతిలో ఉండేవాడు. విశ్వనాథ్ గారికి అప్పటికి నాకు పరిచయాలు అనమాట. సో వెళ్తూ ఉండేవాడిని, రోజు హోటల్కి వెళ్ళేవాడిని. శ్రీదేవికి ఇంగ్లీష్ మూవీస్ చూడటం ఇంట్రెస్ట్ అనమాట. అప్పుడు థియేటర్లో ఏదో ఒక సినిమాని లీలామాల్ అని, అందులో ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఆడేది గుంటూరులో. ఆమె నాకు వీడియో లైబ్రరీ ఉంది, మీకు ఐడియా ఉంటుంది, పొడుగాటి వీడియోలు. ఆ లైబ్రరీ ఉండేది నాకు. ఆమె రోజుకో ఇంగ్లీష్ పిక్చర్ అడిగేది, మెకనా స్కూల్ అని, అదని అని తీసుకెళ్ళి ఇస్తుండేవాడిని. పెద్ద టీవీ పెట్టి, అది VCRలు పెట్టి చూసేది. రాత్రిపూట 7 కల్లా షూటింగ్ నుంచి వచ్చి చూసి ఎంజాయ్ చేసేది. అట్లా అమ్మాయితో రోజు బాగా కలవటం వల్ల బాగా క్లోజ్ అయింది. ఇంకా సన్మానం చేస్తాను మేడం మీకంటే, సరేనండి అని. తనకి, మిథున్ చక్రవర్తి, రాకేష్ రోషన్, ముగ్గురికి సన్మానం చేశాను గుంటూరులో. ఇది జరిగి ఒక 30 ఏళ్ళ క్రితం ఆ సినిమా. 1 మంత్ ఉంది గుంటూరులో. అప్పుడే మిథున్ గారు ఆమెతో పడ్డాడు లవ్లో. అదంతా జరిగింది. తర్వాత మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా రిసీవ్ చేసుకుండేది. బాగా క్లోజ్. షూటింగ్లో అక్కడికి వెళ్ళేవాడిని. రాఘవేంద్రరావు గారి పిక్చర్లో ఎక్కువ యాక్ట్ చేసిన, అలా వెళ్ళి కలుస్తుండేవాడిని. బాగుండేది. చనిపోయినప్పుడు బాగా బాధపడ్డాను నేను.
ఆమె ఎంత అందాలన్నట్టు ఆమె ఒక చిన్న హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. ఓకే. ఆ హ్యాబిటే ఆమెను దూరం తీసింది. హ్యాబిట్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్. అంతే. ఓకే. అఫ్ కోర్స్ రిలాక్స్ అవుతున్నారేమో, రిలాక్స్ అయితే ఉండేవాళ్ళేమో. బట్ అందరికీ ఉంటుంది, కొంతమంది ఎక్కువ. సావిత్రి గారులని ఏమై కొద్దిగా ఎక్కువ తీసుకుండేది. అదేలేండి, వీళ్ళంతా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే వ్యక్తులు. అవును. ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరండి. ఇప్పుడు మామూలుగా చిన్న హీరోలు కానీ మీరు చాలా మంది వేశారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన చాలా ఫోటోలు చూస్తే చాలా మంది ఉన్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. అట్లా ఫ్రెండ్షిప్ కొనసాగించిన వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారండి. నూతన్ ప్రసాద్ ఒకడు నన్ను బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. అలాగే గుండు హనుమంతరావు గారు. అవును. తర్వాత ఏవిఎస్, అవును, చంద్రమోహన్ గారు, వీళ్ళంతా లేడీస్ యాక్టర్స్లో జయసుధ ఇప్పటికీ బాగా ఫ్రెండ్షిప్గా వారానికి ఒకసారి మాట్లాడుకుంటాం ఇద్దరం. జయసుధ గారితో. అలా కొంతమందితో ఉంది. కొంతమందితో ఏదో అప్పుడు అవసరం బట్టి ఉండేది, లేకపోతే లేదు. అదే ప్రోగ్రామ్ బట్టి కొంతమందితో కంటిన్యూ ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. ఓకే. అంటే అవతల రెస్పాన్స్ బాగుంటే మనం ఆడదాం. అవును. లేదంటే ఇంకా అట్లా సింగర్స్ కొంతమంది బాగానే ఉంటారు నాతో. రామకృష్ణ గారు బెస్ట్ ఫ్రెండ్ నాకు, అన్నయ్య. ఆయన గుంటూరు వస్తే ఒక ఈవెంట్కి ఒకరోజు అందరూ ఉంటారు, ఒకరోజు రూమ్ పెడతాను నేను. ఆయనకి ఏదో ఎంత అమౌంట్ 10,000, 15,000, 20,000 ఇస్తాం. ఆయన ఏం చేస్తాడంటే 3 రోజులు గుంటూరులో ఉండిపోతాడు. 3 రోజులు రూమ్ రెంట్ ఆయనే కట్టుకొని ఆ 20,000 అక్కడే ఖర్చు పెట్టుకొని నాతో నా ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఎన్ని పాటలు, ఆయన జీవితాలు, ఆయన బాధలు అన్నీ చెప్పుకునేవాడు. మాకు చాలా ఫెయిర్గా ఉండేవాడు. ఓకే. బెస్ట్ ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది కూడా. ఓకే. ఆయన పోయినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. అలాంటి ఫ్రెండ్ మళ్ళీ దొరకడు. మా ఇంటికి వస్తాడు, అమ్మాయి భోజనం పెట్టాల్సిందే అంటాడు. అదే అలా చాలా క్లోజ్గా ఉంటాడు. అయితే నెక్స్ట్ తరానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ చంద్రమోహన్ గారితో బాండింగ్ బాగుందన్నారు. చంద్రమోహన్ గారితో ఆ జనరేషన్లో చూసుకుంటే కృష్ణంరాజు గారు కానీ, లేకపోతే కృష్ణ గారి జనరేషన్ తర్వాత కృష్ణరాజు గారు రావటం, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారు. చిరంజీవి గారి గుంటూరు తీసుకెళ్లారా ఎన్ని సందర్భాల్లో? తీసుకురాలేదు సార్. రోటరీ క్లబ్ ఏదో లయన్స్ క్లబ్ అని వాళ్ళు పిలిచారు పాపం ఆయన్ని గుంటూరులో. సన్మానం అది చేశారు. తర్వాత ఏమైంది, వాళ్ళు కాంటాక్ట్స్లో లేకుండా వెళ్ళిపోయారు. ఆయన గుంటూరులోనే ఉన్నారు. స్ట్రక్ అయిపోయారు అక్కడ ఉన్నారు. ఉండేటప్పటికి ఆ హోటలు, ఆయన దిగిన హోటల్ మా ఫ్రెండ్ది, మధ్యశ్వరస్నం గారు అని ఎంపీ ఉండేవాడు గుంటూరులో. వాళ్ళ అబ్బాయిది అది. ఆయన ఏం చేశారంటే సుబ్బారావు గారు అని నన్ను తీసుకెళ్ళి చిరంజీవి గారి పరిచయం చేసి, రంగారావు గారు ఉంటారు, మంచి చెడు చూస్తారు, నేను అమెరికా వెళ్తున్నాను. ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఖర్చులకి నాకు కొంత అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. అమెరికా వెళ్ళారు. అప్పుడు నేను డైలీ చిరంజీవి రూమ్కి వెళ్ళేవాడిని. బాగా ఎపిగ్రాఫ్ అది ఉండేది స్టార్టింగ్ రోజుల్లో. అద్దంలో చూసి దూకుంటూ డాన్స్లు గిన్స్లు ప్రాక్టీస్ బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. పాటలు పాడటం యాక్టివ్గా ఉండేవాడు. అప్పుడు రోజు వెళ్ళేవాడు. నన్ను బ్రదర్ అనేవాళ్ళు. నాకంటే 5 years పెద్ద ఆయన. ఓకే. సో బ్రదర్ అంటూ ఉండేవాడు. అప్పుడు బాగా కలిసాం. ఎలా ఎంత స్నేహం అయిందంటే అప్పట్లో మా ఇంటికి వచ్చారు ఆయన. అది మేము కింద పీటల మీద భోజనాలు ఆ రోజుల్లో చక్కగా మా ఇంట్లో ఉన్నారు. ఓ పూట భోజనం చేశారు. మా అమ్మగారి దీవెనలు తీసుకున్నారు. మా గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది ఇప్పటికీ. మా ఇంట్లో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అలా పరిచయం ఆయనతో బాగుండేది. ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాక నాకు లెటర్ రాసేవాళ్ళు. వైట్ పేపర్ మీద రెడ్ అక్షరాలతో రాసేవాళ్ళు. ఆయన హనుమంతుడి భక్తుడు, ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన జై చిరంజీవ అని ఉండేది. కింద సంతకం ఎట్లా పెట్టాడంటే చి రమ్, తెలుగులో చి ఆర్ రమ్ 0 జీవి అని ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు. ఆయన సంతకం చిరంజీవి, చివరిలో జీవి అని ఇంగ్లీష్లో వచ్చేది. ఏంటి బాస్ ఇట్లా పెట్టాడంటే అది అంతేలే, అది వెరైటీ, అలా ప్లాన్ చేస్తున్నాను అనేవాళ్ళు. నాకు వారానికి 10 రోజులకు ఒక ఉత్తరం వచ్చేది ఆయన దగ్గర. అప్పుడు ఇవన్నీ లేవు కమ్యూనికేషన్స్. అలాగే ఇట్లా ఖైదీలో బుక్ అయ్యాను, మా పెద్ద బ్యానర్ అది అని అన్నారు. నేను ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏం చేశానంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకొని గుంటూరులో ఒక బ్రాహ్మిన్స్ పంతులు గారు ఉంటే ఆయన చేత జాతకం వేయించాను. వేస్తే ఇతను టాప్ లెవెల్లో స్టార్ అవుతారు, మెగాస్టార్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఈయన అని వచ్చింది. ఆయన నమ్మలా చిరంజీవి గారు.
అప్పుడు ఇండస్ట్రీ వాజ్ డామినేటెడ్ బై సో మెనీ హీరోస్, ఎన్టీఆర్, ఎన్ఆర్ కృష్ణ, సోమన్ బాబు వీళ్ళంతా. ఆయన నమ్మల, అమ్మో చాలా కష్టం ఈ ఫీల్డ్లో అది ఇది ఇది నేను అన్నా, సరే రాసిచ్చాడికి పెద్ద ఆయన ఉంచుకో, ఎలా ఉంటుందో తెలియదు కదా. అది కొన్నాళ్ళ తర్వాత నిజమైంది. అది ఇక ఖైదీ హిట్ అయిన తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి, బాగా బిజీ అయిపోయాడు. మా ఇద్దరి మీద కమ్యూనికేషన్ తగ్గింది. కానీ ఒకరోజు మళ్ళీ ఉత్తరం రాశాడు నాకు. నేను ఫియట్ కారు కొనుక్కున్నాను, కొత్త కారు, మొదటిసారిగా పాత కారే కొనుక్కున్నాను, నువ్వు రా, నీకు రూమ్ పెడుతున్నాను హోటల్లో అని చెప్పి లెటర్ రాశారు. వెళ్ళాను. వెళ్తే పాండీ బజార్లో హోటల్ బృందావన్ అని ఉండేది, అందులో రూమ్ పెట్టారు. నాకు టైమింగ్స్తో సహా రాశారు. మార్నింగ్ 8 కల్లా నేను రూమ్కి వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి. ఫియట్ కార్ అనమాట. 16,000 కొనుక్కున్నారు ఆయన ఫస్ట్ కార్. రిజిస్ట్రేషన్ AAN నెల్లూరు. మరి ఆయన గుర్తుంది లేదు కానీ నాకు గుర్తుంది. సో ఆ కారు పొద్దున్న హోటల్కి వచ్చి హార్న్ కొడితే నేను రెడీ కింద దిగా. ఇద్దరం కలిసి వుడ్లాండ్స్ రెస్టారెంట్ అని, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్. కార్లో వెళ్ళి ఆగంగానే ప్లేట్లు అతికిస్తారు. అక్కడ కూర్చొని టిఫిన్ తినేసి షూటింగ్కి వెళ్ళాం. రామారావు గారు తమ్ముడుగా యాక్ట్ చేస్తున్నారు ఈయన, ఎన్టీఆర్ తమ్ముడుగా, లాయర్ అందులో. ఆ షూటింగ్కి వెళ్ళాం. అదే రోజు హరికృష్ణ బర్త్డే అయితే మా అందరికి స్వీట్లు పంచి రామారావు గారు నన్ను గుర్తుపెట్టి, ఏం బ్రదర్ ఏం వచ్చారా గుంటూరు నుంచి, గుంటూరు అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు. తెలియదు సార్ అన్న. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, చాలామంది తెలియదు. గోదావరి ఒక రకం, రాయలసీమ ఒక రకం, నెల్లూరు భాష ఒకటి, తిరుపతి భాష ఒకటి, అటు విజయనగరం భాష. కానీ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేది విజయవాడ, గుంటూరే. ఇది ఎవరికి తెలియదు అన్నారు. ఈ మా గుంటూరు భాషలో అదే ఉండదు, మిగతా చోట్ల సాగుతూ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. తెలుగు మాట్లాడేది గుంటూరు, విజయవాడే అని ఆయన చెప్పటం, నేను అది ఇప్పటికీ గుర్తున్నాను అనమాట. అది అట్లా గ్రేట్ మెమరీ. అలా ఆయనతో, చిరంజీవి గారితో జరిగింది కొన్నాళ్ళు. ఆయన పెళ్ళికి కూడా లెటర్ రాసి, ఇలా అల్లు అరవింద్ గారు అమ్మాయిని చేసుకుంటున్నాను బ్రదర్ నువ్వు రావాలంటే వెళ్ళాను. అప్పుడు కూడా ఇట్లాగే హోటల్ పెట్టారు నాకు. ఉన్నాను. గుంటూరు నుంచి అక్కడే నొక్కపొడి అవన్నీ తీసుకెళ్ళా. సో అట్లా ఆ తర్వాత ఇంకా ఆయన బిజీ అయిపోయారు, నేను ఇంకా దూరం అయిపోయాను. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక షూటింగ్లో కలిసాము. ఆయన సినిమా స్టాలిన్ నేనే సెన్సార్ చేశాను. చేస్తే అందులో ఒక 12 మందిని పిల్లల్ని, వాళ్ళ అబ్బాయిని ఎవరిని ఎత్తుకెళ్ళి నరికేస్తారు. అది వైలెన్స్ భయంకరంగా సీన్ కట్ చేశారు. ఇది చేస్తే అరవింద్ గారు ఫోన్ వచ్చారు అక్కడికి, సెన్సార్ ఆఫీస్. రంగారావు చిరంజీవి గారు తెలుసు కదా, అది ఎప్పుడు సార్ చాలా గ్యాప్ వచ్చింది, 20 ఏళ్ళు అయింది మాట్లాడి. కానీ ఆయన అమెరికాలో ఉన్నాడు. ఫోన్ చేసి మాట్లాడిచ్చారు నాతో. ఆయన గుర్తుపట్టినట్టుగా రంగారావు అది సర్లే, నేను ఆ సీన్ మళ్ళీ ఓకే చేసాం. అదేలేండి, బావిలో పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చాలా వైలెన్స్ అది. సరే ఇంకా అట్లా ఉంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఏముండదు, ఏదో అవసరం ఉంటే వేణుగారు మీరు టాప్ అండి అంటారు, లేకపోతే ఏముండదు. అది మీరు చెప్పిన పేర్లన్నీ కూడా ఇండస్ట్రీలో నూతన ప్రసాద్ గారు ఆకస్మికంగా పాపం ఆయన. అవును, అది యాక్సిడెంట్ కదా? యాక్సిడెంట్ అండి. ఏవిఎం వాళ్ళ పిక్చర్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కారులో ఉన్నప్పుడు జరిగింది అది. పైనుంచి కారు కింద పడుతుంది, ఈయన వెనక సీట్లో కూర్చున్నాడు, ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు ఇలా పడింది, ఈయనకి దెబ్బలు తగిలి. ఆయన లక్. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బాగుంటారు నాతో. ఆయన చాలా ప్రోగ్రాంలకు వచ్చారు నా దానికి. ఆయన రంగారంగాన్ని బాగుంటారు నాతో. ఇప్పటికే యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఉన్నవాళ్ళల్లో ఆయన, మురళీమోహన్ గారు ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఏవిఎస్ గారి పరిస్థితికి వచ్చేసరికి అది లాస్ట్ ఆపరేషన్ చేయించుకున్నా కానీ ఒక 3 years ఉన్నట్టున్నారు కదా? అంతేనండి, 3 సంవత్సరాలు. వాళ్ళ అమ్మాయి కూడా ఏదో హెల్ప్ చేసింది, లివర్ ఏదో కిడ్నీ ఏదో సంథింగ్. ఆయన పోవడం కూడా బ్యాడే. మంచి యాక్టర్ ఆయన ఒకడు. తర్వాత MS నారాయణ, వీళ్ళంతా బాగా నాతో. MS గారి పిల్లలంటే కనిపిస్తున్నారు, వాళ్ళకి సినిమాలు చేస్తారు, చిన్న అడ్వకేట్ గా పనిచేస్తున్నట్టున్నారు. నాకు సన్మానానికి గుంటూరు పిలిచి ఆయనకి సన్మానం చేశాను MS నారాయణ గారికి. చాలా గ్రాండ్గా జరిగింది. అప్పుడే భీమవరం బయలుదేరారు ఆయన షూటింగ్. అదే మా సన్మానం అయిపోయాక కొంత దూరం పోయాక నా కారులో ఫోన్ చేశారు ఆయన. రంగారావు హెల్త్ బాగాలేదయా, మళ్ళీ కలుస్తామో లేదో అన్నారు.
అయ్యో. ఏం సార్ బలవాళ్ళు అదే లేదు ఏముండదు లేదు సార్ మీకు రాత్రిపూట 11, 12 అయింది అప్పటికి. ఆయన విజయవాడ దాటి వెళ్ళాక ఎందుకో ఫోన్ చేశారు నాకు, హెల్త్ బాగుంటలేదు రంగారావు కానీ సన్మానం అద్భుతంగా చేశావు. వెనక్కి వచ్చి ఆయన స్టేజీ మీద శ్రీకాంత్ వీళ్ళంతా ఉన్నారు, వెనక్కి వచ్చి మళ్ళీ అందరికీ టాటా చెప్పి వెళ్ళాడు. ఎందుకో కారు ఎక్కి దిగొచ్చి మళ్ళీ టాటా చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆ ప్రోగ్రాంలో. అయ్యో. సో అది అట్లాగే ఆయన ఫోన్ చేసిన ఒక 4 నెలలకు ఇప్పుడు 5 నెలలకు చనిపోయారు ఆయన. ఇప్పుడు నూతన్ ప్రసాద్ గారు పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చి కనపడినట్లు? ఉన్నారండి, కొడుకు కూతురు అంత. వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రాలేదుగా. రాలేదు. ఇక్కడే ప్రశాంత్ నగర్ ఎక్కడ ఆయన ఇల్లు. అవునవును, ఫిల్మ్ నగర్ పక్కన. అలాగే రాజశేఖర్ కూడా బాగా క్లోజ్ నాకు, డాక్టర్ రాజశేఖర్. చూసాను ఆల్బమ్లో. సరదాగా ఇప్పటికీ టచ్లో ఉంటారా? మా ఫోన్లో మాట్లాడుకుంటా ఇద్దరం అప్పుడప్పుడు. కానీ ఇదివరకు నేను పిల్లగానే వచ్చాడు, ఇప్పుడు కొద్దిగా రావట్లేదు. అదే అంటే ఆయన అదే ఏజీ కదా, అందరికి ఏజ్ ఫ్యాక్ట్. ఏజ్ వచ్చిందంటే ఊరుకోర్లేండి. లాస్ట్ టైం కరోనా టైంలో ఆయన కూడా హెల్త్ డిస్టర్బ్ అయింది కదా. హెల్త్ డిస్టర్బ్ అయింది. ఆయన డాక్టర్, హిమ్సెల్ఫ్ డాక్టర్ ఆయన. అవును, అల్లుపతి మాతో పాటు హోమియో కూడా చేసినట్టున్నారు, 4-5 చేశారు. మంచివాడు. మీకు ఈ ఇందాక మాట్లాడుతున్నప్పుడు మనం వెండి కిరీటాలు అవన్నీ చెప్పారు. మీకు ఆల్బమ్లో ఒకటి కాంతారావు గారికి క్యాష్ ఇచ్చినట్టు ఉంది. అవునండి, క్యాష్ ప్రైజ్లు కూడా ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది క్యాష్? ఆయన ఆర్థికంగా బాగాలేదు కదా ఆ రోజుల్లో, అప్పటికే ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నాడు. కాంతారావు గారు బాగా. ఆయన సన్మానాలు అన్నీ వద్దు మా రంగారావు గారు, ఏదన్నా ఆర్థికంగా హెల్ప్ చేయండి అని అడిగాడు ఆయన పాపం. అయ్యో. అడిగితే 25,000 రూపాయలు నేను ఇవ్వటమే కాక రాయపాటి సాంబశివరావు గారి దేవత ఒక 25,000 అలా ఇప్పించాను. సేమ్ అదే పద్మనాభం గారికి. ఇంత మహానటుడు ఆయన, కమెడియన్. ఆయన లేని సినిమా లేదు, ఆయన చేయని ఇదంటూ లేదు. అలాంటిది ఆయనకి సన్మానం చేశాం. ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చి 50 ఏళ్ళు అయిన సందర్భంగా చాలా గ్రాండ్గా చేశా గుంటూరులో. కిరీటం పెట్టి చాలా గ్రాండ్గా. ఆయన ఓపెన్గా కొద్దిగా ఇండైరెక్ట్గా అడిగాడు నన్ను, కొద్దిగా ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ నువ్వు తలుచుకుంటా వద్దు అన్నాడు. నేను కళాదర్బార్ తరఫున 25,000 అనౌన్స్ చేస్తే ఆడిటోరియంలోని ఫ్రెండ్స్ అందరూ టక పోగు చేసి 25,000 ఇచ్చి 50,000 ఇచ్చి పంపామండి ఆయన్ని మెడ్రాసు. 50,000 ఇచ్చి పంపాం. ఆ తర్వాత ఒక 6 నెలలు ఉన్నాడు ఆయన కూడా. ఆయన సన్ను కూడా పాపం పైకి రాలేదు. అతను కూడా ఈ మధ్య పోయినట్టున్నాడు కరోనాలో, పద్మనాభం గారి కొడుకు. వాళ్ళంతా ఎంత ఆస్తులు ఎంత ఇది అసలు. ఆయన చెప్పడం నాతో పద్మనాభం గారు సొంత సినిమాల వల్ల దెబ్బతిన్నాను అన్నారు. కాంతారావు గారు కూడా అంతే, ఓన్ ప్రొడక్షన్ చేసి దెబ్బతిన్నారు. సోమన్ గారు ఎక్కువ బయటకు వచ్చిన సందర్భాలు లేవు. మీ దాకా రాలేదు ఆయన? ఇంకా గుంటూరులో ఆయనకి అదేదో సినిమా కాపురం, 2 హీరోయిన్లు, అందులో ఆయనకి ఎప్పుడు 2 హీరోయిన్లేగా. అవును, ఏమండి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదో పిక్చర్ గుంటూరు 100 days జరిగితే అప్పుడు కలవడం జరిగింది. అన్ని సంస్థలు కలిసి ఆయన్ని సన్మానించినాయి విజ్ఞాన మందిర్లో. అప్పుడు మా సంస్థ పేరు కూడా వేశారు అందులో. అప్పుడు నేను పోయి ఒక బొకే ఇచ్చి సెలవు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మేమందరం గుంటూరు నుంచి వెళ్ళాం, రాయపాటి సాంబశివరావు గారు, నేను, మేంతా. అప్పుడు చాలా మంచి వ్యక్తి, బాగా ఆయన ఫ్యాన్స్ని ఆదరించే వాళ్ళలో సోమన్ బాబు గారు ఒకళ్ళు. ఆయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. చాలా బాగా, చాలా మంచి వ్యక్తి. అదేలేండి. అయితే జాగ్రత్తలు, ఆయన జాగ్రత్తలే ఇప్పుడు మన హీరోలు మురళీమోహన్ గారు వీళ్ళంతా, ఆయన చంద్రమోహన్ గారు చాలా జాగ్రత్తగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా. కృష్ణ గారికి వీళ్ళందరికీ చాలా డిఫరెన్స్ ఉంది. కృష్ణ గారు చెయ్యి పెద్దది, దానాలు గీనాలు కానీ అన్నీ. ఈయన వీళ్ళంతా ఒక టైపు, వాళ్ళంతా అట్లా. అంటే వాళ్ళు మంచి పనులు చేశారు, జాగ్రత్తగా చేశారు. అది. అయితే మీకు మీ పరిస్థితి ఏంటి అసలు? నాకు తెలిసి మీకు ఆర్థిక మూలాలు ఏంటి? నేను బిజినెస్ చేశానండి. నేను టొబాకో చేశాను. టొబాకో బిజినెస్ ALTD ఉండేది కదా, అక్కడికి సప్లై చేసేవాడిని. ఈ సాంబశివరావు గారు వీళ్ళంతా నాకు సపోర్ట్ చేశారు, రాయపాటి సాంబ. తర్వాత కొన్నాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి ఇక్కడ కూడా చేశాను.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకముందు ఫస్ట్ వెంచర్ నాదే ఇక్కడ. ఆహా. ఒక 10 ఎకరాలు చేసి ఈ అందరికి మ్యూజిక్ డైరెక్టర్లకి అందరికి అమ్మా ఇక్కడ, సింగర్స్కి, పట్నాయక్ గారికి. వాళ్ళందరూ ఇప్పుడు పట్నాయక్ గారు అదే అంటారు, రంగారావు నువ్వు అమ్మిన స్థలం బాగా పెరిగిందా అంటారు. ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరికీ ఉన్నాయి. నేను ఒక్కడి కూడా ఉంచుకోకుండా తిరిగి గుంటూరు వెళ్ళిపోయారు. నేను 4 ఏళ్ళు ఇక్కడే ఉన్నాను అప్పుడు. ఉండి బిజినెస్ చేసి ఫ్యామిలీ కూడా ఇక్కడే హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళం. సో నేనేం ఉంచుకోవాలా, అంతే. లేదు మనకు లేదు, ఎంతోమంది చేశాం కానీ మనకైతే లేదు. అసలు రియల్ ఎస్టేట్ గుంటూరులో స్టార్ట్ చేసిందే నేను ఫస్ట్, అది కూడా నిలుపుకోలేక. ఇదే పిచ్చి. కాసేపు బిజినెస్లో 4 రోజులు తిరిగామంటే 5వ రోజు వాళ్ళని సన్మానిద్దాం, వీళ్ళని సన్మానం, అది పక్కన పెట్ట ఇటు రావటం. దాంతో పెద్దగా డబ్బు మేము సంపాదించుకోలేదు. ఇంట్లో కూడా అడ్డం చెప్పలేదా మీకు, ఏంటిది మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారు? అదిగో మహాతల్లి ఇక్కడ ఉందిగా, అసలు అలాంటిది ఏం లేదు, మన ఇష్టమే, నా ఇష్టమే, వాళ్ళ టేస్ట్. అయితే నేను భగవంతుడు ఏం చేశానంటే ఫ్యామిలీని బాగా చూసుకున్నాను, పిల్లల్ని ఇన్ టైంలో చదివించాను, ఇన్ టైంలో మ్యారేజ్ చేసి 2 ఆడపిల్లలకు. వాళ్ళకి అసలు ఈ గాలి తగలనిలా, నా ఇది ఇంట్లో ఇంటికి వెళ్ళేవాడికి మళ్ళీ మామూలుగా ఉండిపోతాను, బయటకు వస్తే ఇంకా ఈ యాక్టివిటీస్ అంతే. ఇంట్లో ఆడపిల్లలు బాగా చదువుకున్నారు, బాగా చక్కగా పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఎందుకంటే సినిమా వాళ్ళకి మీరు ఇచ్చేది సన్మానం చేసి, మీరు వెండి కిరీటాలు అంటే వెండి కిరీటాలు ఎంత ఉంటాయో మనకి తెలుసు, కానీ విలువ తెలుసు వాటికి. బట్ వాళ్ళ దృష్టిలో ఎట్లా ఏంటి పక్కన పెడితే వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్గా ఉండేది కదా. అవును అవును. అట్లాంటిది గవర్నమెంట్లో ఇప్పుడు అవార్డులు, నంది అవార్డులు లేవు అని ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవును, గవర్నమెంట్లో చేయలేక ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు కంటిన్యూగా 50 సంవత్సరాలు చేస్తున్నారంటే ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? స్పాన్సర్స్ ఉన్నారా? నాకు మొత్తం స్పాన్సర్సే, మంచి మంచి కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ స్పాన్సర్స్ నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది వాసవి గ్రూప్స్, అలాగే శ్రేయ మీడియా అని, వాళ్ళని వీళ్ళని, గుంటూరులో క్రేన్ ఒక్కపొడి, త్రిబ్లెక్స్ సోప్స్, రియల్ ఎస్టేట్స్ కంపెనీలు. వాళ్ళకి బయట 10 లక్షలు అయ్యే ప్రోగ్రాం నేను 2 లక్షల్లో చేసి పెడుతున్నాను, 2-3 లక్షల్లో. వాళ్ళకి వైడ్ ఆఫ్ పబ్లిసిటీ వస్తుంది. దాంతో వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు అంటారు నాతో, నీ ప్రోగ్రాంకి వచ్చిన పబ్లిసిటీ మాకు దేనికి రాదు. అందుకని నాకు కంటిన్యూగా అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది దాకా. ఈ జనరేషన్ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఏమి రిలేషన్స్ లేవా? లేదు సార్, టచ్ పెట్టుకోవాలా నేను. ఈ జనరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే పేర్లు చెప్పకూడదు, మంచి హీరోలతో ఫోన్లు చేస్తే వాళ్ళ పిఏలు ఎత్తుతారు, వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇవ్వరు. ఇట్లా అవార్డు ఇస్తామమ్మా బలానా సో అండ్ సో నటుడు, అద్భుతమైన నటుడు మీ ఇస్తామంటే రమ్మంటారు నన్ను, హైదరాబాద్ రండి కలుద్దురు కానీ అంటారు. వచ్చి 2 రోజులు హోటల్లో ఉంటాను, వాళ్ళ ఎంట్రీ దొరకదు నాకు. పాత తరం వాళ్ళ అంత రెస్పాన్సిబిలిటీ, ఆ పద్ధతులు వీళ్ళకి నాకు తెలిసి పెద్ద లేదు. ఏదోలే, తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాక మళ్ళీ ఫోన్ చేస్తారు, ఉపయోగం ఏముంది, నేను ఏదో 15,000 తెచ్చుకొని వస్తాను 3 రోజులు ఉందామని, రోజుకి 5,000 ఖర్చు అవుద్ది, తెచ్చుకుని డబ్బులు అయిపోతే వెళ్ళిపోతాం, వచ్చిన పని అవ్వలేదు, అట్లాగా ఉండకూడదు కదా. అందుకని నేను ఎక్కువ పెట్టుకోవాలి ఈ తరం వాళ్ళతో, ఫ్రాంక్. అదేలేండి, అంటే వాటి విలువ అది తెలియాలి, ఒక అవార్డు దాని విలువ, దాని ఇది తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున, వెంకటేష్ ఉన్నారనుకోండి, నేను కలిశాను ఆ రోజుల్లో, వాళ్ళు రంగారావు గారు మీతో ఫ్రెండ్షిప్ చేస్తాం, మన ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం, అయితే మేము ఫంక్షన్లకి రాము సార్. వాళ్ళిద్దరు ఏ ఫంక్షన్లకి రాలా, నాకే కాదు హైదరాబాద్లో ఏ సంస్థకి వెళ్ళా. వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, వాళ్ళు దట్స్ ఇనఫ్. అప్పుడు మనం బలవంతం చేయం, అదేలేండి, అదొక రూల్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ తరం హీరోల్లో వాళ్ళు. అలాగే మళ్ళీ బాలకృష్ణ గారు వస్తారు, ఆయన అన్నిటికీ వస్తారు. పిలిచారా, చేశారా ఏమన్నా? ఒకసారి గుంటూరులో పిలిచాను, సన్మానం చేశాను బాలకృష్ణ గారికి చేశాను. వాళ్ళ నాన్నగారికి అంటే ఒక సందర్భంలో మీరు కలిసారు కానీ స్టేజ్ మీద, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను. మొన్నే 3 రోజుల క్రితమే ఎన్టీఆర్ అవార్డ్స్ గుంటూరులో ఆయన 101వ జయంతి వేడుకలు చేశాం. చేసినప్పుడు అక్కడ మా గుంటూరులో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో గెలిచిన కూటమిలో వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరినీ సత్కరించా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ వీళ్ళంతా వచ్చారు. మొన్న మధ్య ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఫంక్షన్ చేస్తా మే 28న, అలాగే ఘంటసాల చేస్తా డిసెంబర్ 4న.
డిసెంబర్ 6న సావిత్రి చేస్తాం పుట్టినరోజు. ఈ 3 కంపల్సరీగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరగాల్సిందే. ప్రతి సంవత్సరం చేస్తాం ఆ 3. వదిలేండి. మ్యూజిక్ ఫీల్డ్ వాళ్ళని పిలుస్తాం. ఘంటసాల దానికి ఎంఎస్ విశ్వనాథ్ గారిని పిలిచా, కోటి గారిని పిలిచా, ఆర్పి పట్నాయక్, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ, సింగర్స్. విగ్రహాలు అనేది ఆ తరం నటులకి బాలసుబ్రహ్మణ్య గారి వరకు పెట్టారు. ఇంకేమన్నా ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. విగ్రహాలు చాలా బాధలు పడ్డావి. నాకు ఒక రకమైన విసుగు వచ్చేసి ఇంకా పెట్టదలుచుకోలేదు. పెట్టను కూడా. ఇక అఫ్ కోర్స్ మీరు అప్పుడు గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డామన్నారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ లేదు కదా ఇప్పుడు, ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు కానీ విసుకొచ్చేసింది అంటారు. లేదు, మా మిత్రులందరూ నా విగ్రహం పెడతా ఉంటున్నారు. ఎందుకంటే 3 విగ్రహాలు నువ్వు అక్కడ నా సెంటర్లో పెట్టావు, నీ విగ్రహం పెట్టి నిన్ను గౌరవించుకోవాలి మేము అంటున్నారు. ఎంజీఆర్ బ్రతికుండగానే పెట్టినట్టు వద్దురా బాబా పని చేయబాగండి అట్లా. అట్లా ఈ 50 years సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు? అదే సార్, నేను ఒక 50 మందిని సత్కరించాలనుకుంటున్నా. 50 మంది అంటే ఒక 10 మంది సినిమా ఫీల్డ్, ఒక 10 మంది సింగర్స్, నాకు ఇన్నాళ్ళు స్పాన్సర్ చేసిన అసలైన వ్యక్తులు ఉన్నారు ఆర్థికంగా వాళ్ళని, అలాగే కొంతమంది మీడియా వాళ్ళని, నాకు సపోర్ట్ ఇచ్చిన మీడియా వాళ్ళని, అలా కొంతమందిని ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని చేద్దామని ఉంది భగవంతుడి దయలో. అది మార్నింగ్ 10 to నైట్ 10 దాకా ప్లాన్ చేస్తున్నాను. మార్నింగ్ సెక్షన్ ఒక సెక్షను, ఈవినింగ్ సెక్షన్. ఓకే, మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇండస్ట్రీకి 2 కళ్ళు రామారావు గారు, నాగేశ్వర గారు అంటారు. నాగేశ్వర గారితో మీకున్న రిలేషన్ ఏంటి? నాగేశ్వర గారితో కూడా మీకు ఫోటోలు ఉన్నాయి, అది చూశాను నేను. ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది? గుంటూరులో ప్రేమాభిషేకం 365 రోజులు ఆడిందండి ఒకే థియేటర్లో. ఓకే, అప్పుడు ఆయన గుంటూరు రావడం జరిగింది. దాసరి గారితో నాకున్న పరిచయంతో వాళ్ళిద్దరు ఎక్కువ. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, చూసే ఉంటారు ఫోటోల్లో, సన్నగా ఉండేవాడిని. అవును. అప్పుడు నేను ఆ ఫంక్షన్ విజయ టాకీస్లో ఒక స్టోన్ వేసాం, 1 year ఆడిన పిక్చర్ అని చెప్పి. అంతవరకు గుంటూరులో ఎక్కడ 1 year ఆడిన పిక్చర్లు లేవు. ఓకే, దేవదాస్ కూడా మధ్యలో ఆడుతూ పోతూ మళ్ళీ తీసి అట్లా వేసేవాళ్ళు. కంటిన్యూ 1 year ఆడిన పిక్చర్ ప్రేమాభిషేకం విజయ టాకీస్ అని, అందులో ఒక స్టోన్ వేసి ఆ రోజు ఫంక్షన్ చేసాం. అక్కడ పరిచయం నాకు. ఆ తర్వాత మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడల్లా వెళ్ళి కలుస్తుండేవాడే. దాసరి గారి సినిమాలన్నీ ఈయనతోనే, నాగేశ్వరరావు. అవును, నాగేశ్వరరావు గారు చాలా, ఆయన లోక జ్ఞానం చాలా ఎక్కువ, చాలా అన్నీ అడుగుతారు ఆయన, ఆయనకి తెలియని విషయం లేదు. గుంటూరులో ఏ థియేటర్ ఎక్కడుంది ఏంటి, లక్ష్మీ టాకీస్లో ఏం ఆడుతున్నాయి రంగారావు సినిమాలు, సరస్వతిలో నా సినిమాలు ఆడేవి, నా సెంటర్లో రామారావు గారు ఆడేవి, ఇవన్నీ అడుగుతుంటారు ఆయన నేను వెళ్ళినప్పుడల్లా. ఆయనకి అంత బాగా నాలెడ్జ్ అనమాట. ఒకనొక సందర్భంలో దాసరి గారికి, నాగేశ్వర గారికి కాస్త చెడినట్టుంది కదా అప్పట్లో. అవును, రిగార్డింగ్ స్టూడియో ఇష్యూస్లోనే. అసలు నాగేశ్వరరావు గారిని అభిమానించినంత దర్శకుల్లో దాసరి గారే. అవును అవును, టాప్. ఆయన బాగా ఇష్టం ఆయన అంటే. ఆయనతో ఎన్ని సినిమాలు తీశారో, అన్ని బ్లాక్ బస్టర్స్, చాలా బ్లాక్ బస్టర్స్. అవును. అక్కడ ఏదో ఇద్దరికి క్లాష్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చివరిలో సబ్సైడ్ ఇద్దరు మళ్ళీ కలిశారు. ఓకే. అలాగే రామోజీరావు గారికి, దాసరి గారికి కూడా ఒకప్పుడు పడేది కాదు. ఆ టైంలో నేను సుధా చంద్రన్ అనే అమ్మాయి ఉండేది, మీకు తెలుసు? అవును తెలుసు, మయూరి. ఆ సినిమా రిలీజ్ అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యా ఆ సినిమా చూసి. మా మిత్రులంతా సినిమా చూస్తుంటే ఎట్లాగైనా అమ్మాయి డాన్స్ పెట్టాలి రంగారావు అనేవాళ్ళు. అరే నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారు, మేము అందరం తలా 5,000 వేసుకుందాం పదా అనేవాళ్ళు. అందరం కలిసి అమ్మాయి దగ్గరికి ఎట్లా వెళ్ళాలని బాలుగారి దగ్గరికి వెళ్ళా. మెడ్రాస్ వెళ్తే, బా నీ బ్యాడ్ లక్ రంగారు, ఇప్పుడే కారు ఎక్కి అదిగా వెళ్తుంది అన్నారు. నేను ఇంట్లోకి వెళ్తున్నా, అమ్మాయి కారు ఎక్కి వెళ్తుంది. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ఆపడానికి. సరే ఎట్లా సార్ అంటే, నేను లెటర్ రాసి ఇస్తాను, నువ్వు స్ట్రైట్ అవే బాంబే వెళ్ళు, మంచి ఫ్యామిలీ వాళ్ళు, కేరళ బ్రాహ్మిన్స్ అది ఇది అన్న. సరే సార్ అన్న. లెటర్ రాసి ఇచ్చారు బాలు గారు. బాంబే వెళ్ళాం. అప్పుడు ఎంత, హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్ టికెట్ 550 రూపాయలు. 4 ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ విల్లా పార్లే అని వాళ్ళ ఇల్లు, అక్కడ దగ్గరలో రూమ్ అది బుక్ చేశారు వాళ్ళే, వాళ్ళ నాన్నగారు అమెరికన్ కన్సల్టెంట్లో చేసేవాళ్ళు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మాయి డాన్స్ డేట్ ఇచ్చింది మాకు.
కేవలం ఖర్చులు పెట్టుకోండి అంది, వాళ్ళ ఆర్కెస్ట్రా ఖర్చులు 20,000 టూ అండ్ ఫ్లో కలిపి మొత్తం 5,000 టూ అండ్ ఫ్లో ఫ్లైట్లు అంతే ఆ రోజుల్లో. అమ్మాయికి మిగతా వాళ్ళంతా ట్రైన్లో వచ్చారు. సరే గుంటూరులో ప్రోగ్రాం పెట్టాను నేను. పెడితే నా సంస్థ ఏమో దాసరి నారాయణకి సంబంధించింది, అవును, పిక్చర్ ఏమో రామోజీరావు గారు తీశారు. అవును. ఇక చూడండి నేను నా పరిస్థితి. అయిపోయారా శాండ్విచ్ మధ్యలో? రామోజీరావు గారు వాళ్ళ బ్యాచ్ అంతా చేయటం ఇష్టం లేదు వాళ్ళకి, దాసరి గారు ఇన్స్టిట్యూట్ ఏదో సంథింగ్ కదా. సో అక్కడ ఏమైందంటే దాసరి గారు, సార్ ఎట్లా సార్ ఏం చేద్దామంటే, యూ డోంట్ వరీ, మనం బాంబే నుంచి మెడ్రాస్ తీసుకొద్దాం అమ్మాయిని, తీసుకొచ్చి నేను కార్లో గుంటూరు పంపిస్తాను, నువ్వు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఆయన. ఓహో. సరే నేను ఆ అమ్మాయిని అడిగా, ఏంటమ్మా, మాకు అదేం లేదండి, ఆయన పిక్చర్లో యాక్ట్ చేసాం అంతవరకే, నేను తప్పకుండా వస్తాను మీకు, నేను ఎవరికి ఎటువంటి అగ్రిమెంట్లు రాయలేదు అంతే. ఫస్ట్ డ్యాన్స్ ఇన్ ఇండియా నాదే గుంటూరులో. ఓకే. చాలా అద్భుతంగా జరిగింది. అయితే నాకు తెలీదు, టికెట్ పెట్టాం 100 రూపాయలు. ఫస్ట్ టైం నేను టికెట్లు పెట్టడం. 100 రూపాయలు టికెట్లు పెట్టి ఫ్రెండ్స్ అందరు తీసుకెళ్ళారు, ఎవరు డబ్బులు తెచ్చేలా అప్పు చేసి పేమెంట్ ఇచ్చి పంపించాను. ఓకే. చాలా గ్రాండ్గా జరిగింది ఆ ఈవెంట్. అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. గుర్తుండిపోద్ది, అట్లా గుర్తుండిపోతాయి. కలిసారు రామోజీరావు గారిని తర్వాత కలిసాను నేను. ఆయన కూడా ఇట్లాగే ఈ సోమాజిగూడ ఆఫీస్లో లెటర్ రాస్తే రమ్మన్నారు, పిక్చర్ గురించి రాసే, సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్, ఓకే, మీ ప్రొడక్షన్, అమ్మాయి నటన, అందులో సాయి చంద్ ఎవరు కుర్రోడు అతను హీరో చేసి, వీళ్ళందరూ చాలా అద్భుతం, పాటలు అద్భుతం సార్, ఎస్పి బాలు మ్యూజిక్ అంటే ఆయనకి నచ్చింది రామోజీరావు గారు. నా లెటర్ నాకు రిప్లై ఇచ్చారు ఆయన రమ్మని. ఓకే. వచ్చి కలువు నన్ను అన్నారు. వెళ్తే ఇట్లా దాసరి పేరు మీద ఇన్స్టిట్యూట్, సర్లేమ్మా అవన్నీ ఎందుకులే ఎక్కడ అన్నారు. ఆయన సోమా కూల్ డ్రింక్ ఇచ్చారు నాకు. ఆయన నువ్వు కూల్ డ్రింక్ ఇచ్చి నాతో మాట్లాడి చాలా బాగా ఆయన కూడా రిసీవ్ చేసుకున్నారు. పైన సమాజ పైన ఛాంబర్లో పెద్ద ఆఫీస్ అయింది. అవును, అవన్నీ గుర్తు నాకు. ఓకే. కలవని వాళ్ళు అంటూ లేరు, అందరినీ కలిశాను. ఈ తరం జనరేషన్కి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అంటే ఏం చెప్తారండి? చాలా నేర్చుకోవాలండి. ముందు క్రమశిక్షణ, టైమింగ్, ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం. మీకు అప్రోచ్ ఈజీగా ఉండేదేమో ఆ రోజుల్లో? ఆ రోజుల్లో మేము డైరెక్ట్ అటాక్ అండి, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేవాళ్ళం హీరోలు హీరోయిన్ల దగ్గరికి. ఫోన్ నెంబర్లు ఇవేమి ఉన్న ఫోన్ నెంబర్లు ట్రంకాలు బుక్ చేసేవాళ్ళం. అది 2-3 అవర్స్ పట్టేది. నైట్ 9ంటికి పలాని ఇప్పుడు చంద్రమోహన్ గారితో మాట్లాడాలంటే నైట్ 8ంటికి కూర్చుంటే అక్కడ ట్రంకాలు బుక్ చేస్తే గుంటూరులో 10ంటికి వచ్చేది. అది ఆయన నిద్రపోతే ఎత్తేవాడు ఫోను. అప్పుడు మాట్లాడేవాళ్ళం, ఎప్పుడు రమ్మంటారు ఏంటని. అట్లా ఉండేది అప్పుడు. ఆ తర్వాత సరే డైరెక్ట్ పరిచయం లేక ఇక డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి. ఇప్పుడు యంగ్ బ్యాచ్ దగ్గర ఎవరో మీడియేటర్లు ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఆస్కింగ్ మనీ ఈ రోజుల్లో. సన్మానం అన్నా కూడా ఏంటి మాకేంటంటే మీ ఇంటికి వస్తే ఏంటి, మా ఇంటికి వస్తే. సో అంత ఇదాకా అందుకని నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ విత్ దిస్ యంగ్ పీపుల్. ఇప్పటి వరకు మీకు ఆర్టిస్టులతో అంతా అయిపోయింది. డైరెక్టర్స్ అంటే ఓన్లీ దాసరి గారితో ఎక్కువ ర్యాప్ లేదండి. కోదండరామరెడ్డి గారు, చాలామంది, బి గోపాల్ మా గుంటూరే. అవును, అంతా డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు అందరితో టచ్ ఉంది. ముత్యాల సుబ్బయ్య గారు, ముత్యాల సుబ్బయ్య గారితో సినిమా ప్లాన్ చేశాను నేను. అవునా? సినిమా ప్లాన్ చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చాము. మరేదో తర్వాత ఎందుకో డ్రాప్ చేసుకున్నాం. హీరో ఎవరు అనుకున్నాడు అప్పుడు? అప్పుడు ఈయనే రాజశేఖర్ గారు. రాజశేఖర్తో రాజశేఖర్ కానీ జగపతి బాబు కూడా నాకు బాగా క్లోజ్. చాలా నైస్ పర్సన్ జగపతి బాబు. సౌందర్యని సన్మానించాను ఇద్దరిని ఒకే రోజు, జగపతి బాబు, సౌందర్య. సౌందర్య చాలా మంచి అమ్మాయి, చాలా ఇది. అమ్మాయి కూడా బ్యాడ్ చాలా. సౌందర్య గారు ఇక్కడ కాదు అనుకుంటా కదా? బెంగళూరు కదా. ఇక్కడ అమ్మాయి ప్రశాంతి గెస్ట్ హౌస్ అని ఉండేది. అవును, బంజారా హిల్స్లో అక్కడ ఉండేది అమ్మాయి. నేను కూడా వచ్చి ఫ్యామిలీతో ఎదురు రూమ్లో ఉండేవాడిని. మా పిల్లల్ని తన రూమ్కి తీసుకెళ్ళి ఆడిచ్చి, చాలా మంచి అమ్మాయి. అప్పుడు ఉన్న హీరోయిన్లో అమ్మాయి. మళ్ళీ శ్రీదేవి వాళ్ళ తర్వాత సౌందర్య గారి జనరేషన్ అంటే ఆమని వీళ్ళంతా ఉన్నట్టు, మీనా వీళ్ళంతా ఒక బ్యాచ్. అప్పుడు ఇప్పుడు టచ్లో ఉన్నారండి వీళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళు?
లేదండి, మీరే కానీ సుహాస్ రాశి అప్పుడప్పుడు మాట్లాడుతుంది. రాశిని గౌరవించాను, సన్మానించాను. ఆమె అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. సుమలత గారు లేకపోతే వీళ్ళంతా ఉన్నారు సుమలత అసలు టచ్ లేదు. ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కలిశాను. మ్మ్. మా యానివర్సరీకి ఒక్కసారి వచ్చింది గుంటూరు. తను స్వప్న అనే ఒక యాక్టర్ ఉండేది. మ్మ్. ఆ తర్వాత తను బెంగళూరు వెళ్ళిపోయింది, ఇంకా టచ్ లేదు. అంబరీష్ గారిని పెళ్లి చేసుకున్నారు. మ్మ్. మీరు 50 సంవత్సరాలుగా చాలా మందికి ఆ సన్మానాలు చేశారు, అవార్డులు ఇచ్చారు, నడుస్తుంది. మీకు పరిస్థితి ఏంటి సార్? మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి, మీకు ఎన్ని సన్మానాలు జరిగినాయి? నాకు బాగానే గౌరవంగానే చూశారండి. మ్మ్. ప్రభుత్వాలు కూడా నన్ను గుర్తించినాయి. గవర్నమెంట్లు కూడా. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో 2 అవార్డులు వచ్చినాయి. మ్మ్. స్టేట్లో నంది అవార్డ్స్ 3 సార్లు తీసుకున్నాను. ఓ. నాగార్జున యూనివర్సిటీ నన్ను గౌరవించి కళా సామ్రాట్ అనే టైటిల్ ఇచ్చింది. ఓకే. అలాగే చాలా సంస్థలు నన్ను గౌరవించాయి. హైదరాబాద్లో కానీ అక్కడ కానీ ఎన్టీఆర్ పేరు మీద అవార్డ్స్ వచ్చినాయి, నాగేశ్వర గారి పేరు మీద, అలాగే చాలామంది లెజెండ్స్ పేర్ల మీద అవార్డ్స్ తీసుకున్నాను. మ్మ్. సింగపూరు, లండను, అనేక ప్రదేశాల్లో, దుబాయ్లో ముఖ్యంగా మ్మ్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పెట్టారు వాళ్ళు. మ్మ్. హిందీ యాక్టర్స్ వచ్చారు, చాలామంది తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు వచ్చారు. మ్మ్. అయితే అంతమందిలో జ్యోతి ప్రజ్వల్ నా చేత చేయించారు వాళ్ళు. ఓ. వెరీ సింపుల్ మ్యాన్ నేను, మ్మ్. నా చేత చేయించారు. ఎందుకని అడిగాను, ఆ రోజు నా పుట్టినరోజు. ఆహాహా. అదొకటిను. వాళ్ళు కళారంగానికి ఒక ప్లాట్ఫామ్ అండి. కళారంగం అంటే ఇంతమందిని ఒక స్టేజ్ మీద ఎక్కడ కలవరు, అది ఒక కళారంగంలోనే జరుగుతుంది, కళా సంస్థల వల్లే అవుతుంది. అందుకని ముందు కళా సంస్థ వాళ్ళు జ్యోతి వెలిగిస్తే, ఇప్పుడు నటుడు అంటే ఒకడే, కానీ కళా సంస్థ అట్లా కాదు. నటుడు ఉంటాడు, స్టేజ్ మీద నటి ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇంతమందిని ఒక వేదిక మీద తెచ్చేది మీరే, కాబట్టి మీరే జ్యోతి ప్రజలని. ఆ దుబాయ్లో చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకుని ప్రోటోకాల్ కార్లు పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి, ఓకే. అలా అదొకటి మర్చిపోలేను. అలా అనేక చోట్ల అద్భుతమైన సన్మానాలు, సత్కారాలు పొందాను. ఈ స్టాంపు రిలీజ్ చేయడం ఎప్పుడు జరిగింది? అది నా 40 years అప్పుడు గవర్నమెంట్ గుంటూరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నా ఫోటో కలెక్ట్ చేసి నా డీటెయిల్స్ తీసుకొని పంపించారు. అక్కడ ఓకే వచ్చింది. రెడ్ ఫోర్ట్తో పక్కన నా ఫోటో వేసి ₹5 స్టాంపు నా 40 years సెలబ్రేషన్స్లో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓకే. అది కూడా ఒక గొప్ప విషయం, అరుదైన అవకాశం. అట్లా ఎన్నో జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి సత్కారాలు, సన్మానాలు. నేనే చేస్తుంటాను, నాకు చేస్తుంటారు. అది సోనియా గాంధీతో ఫోటోలు అక్కడ చూశాను. ఏంటి, ఏ సందర్భంలో జరిగింది? నేను అప్పట్లో కాంగ్రెస్కి హెల్ప్ చేశానండి. నేను గుంటూరులో రాయపాటి సాంబశివరావు గారికి వాళ్ళకి వీళ్ళకి సన్మానం చేసి, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అంటే నాకు మొదటి నుంచి, మా ఫాదర్ డేస్ నుంచి ఇష్టం. ఓకే. అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. ఆమె చాలా బాగా రిసీవ్ చేసుకొని ఫోటోగ్రాఫ్ అది ఇచ్చి, తను కూడా నాకు తర్వాత శాల్వా కప్పారు. అవన్నీ కూడా కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. చాలామంది సీఎంల చేత శాల్వాలు కప్పించుకున్నాను. ఏవో జరిగినాయి కొన్ని. పద్మశ్రీ రికమెండ్ చేసి ఇస్తామని అంటున్నారు కొంతమంది, అది ఎంతవరకు జరుగుతుందనే తెలియదు. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే పద్మశ్రీ అంటే వాళ్లే బాగా తిరిగి ఎంక్వైరీలు చేసి కొంతమంది అద్భుతమైన వ్యక్తులకి ఈ మధ్య ఇచ్చారు వాళ్ళు. కేవలం లెజెండ్స్కే కాకుండా చూడాలి మరి అది ఎలా ఉంటుందో. భగవంతుడు మట్టిలో మాణిక్యాలను కూడా గుర్తిస్తున్నారు. అవార్డ్స్ విషయానికి చూసుకుంటే నంది అవార్డ్స్ అనేవి కళాకారులకి చాలా ప్రోత్సాహం ఉంటుంది. నంది అవార్డ్స్ కమిటీలో కూడా మెంబర్స్ అని తెలిసింది. ఎట్లా ఉంటుంది నంది అవార్డులో స్క్రూటనింగ్ కానీ, నంది అవార్డులు ఎంపిక కానీ మీ ఆయాంలో ఎవరెవరికి? నేను 4 సార్లు చేశానండి. ఫిలిం నంది అవార్డ్స్ చేశాను, టీవీ నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి, 2 సార్లు చేశాను. ఎట్లాగంటే ఫస్ట్ టైం మా ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు నన్ను వేయించారు ఫస్ట్ టైము. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అవార్డ్స్ కమిటీలో అప్పుడు ఈయన మల్లెమాల గారు చైర్మన్, ఒకసారి జయసూద చైర్మన్, ఒకసారి కోడి రామకృష్ణ గారు చైర్మన్, ఒకసారి ఏమో ఆయన తిలక్ గారు చైర్మన్లో, మొత్తం 4 సార్లు చేశాను నేను. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మల్లెమాల గారు మాకు చైర్మన్. ఆయన ఒకటే అన్నాడు మొదటి రోజు అందరం ఇట్లా కూర్చున్నప్పుడు, గుంటూరు నుంచి వచ్చి ఏం చేస్తాను ఇక్కడ,
నీకు సినిమాలో ఏం పరిజ్ఞానం ఉంది అన్నారు. ఏదో సార్ చిన్నపిల్లాడిని చూడండి పోవాడేగా మొదటి రోజు అన్నా. ఇట్లాగే అన్నాను. ఒక నెల రోజులు మేము సినిమాలు చూస్తాం, అన్ని సినిమాలు చూస్తాం, అందులో రాసుకుంటాం పాయింట్లు ఏంటి. ఫైనల్గా ఈ సినిమాలన్నీ చూశాక ఆ రోజు సాయంత్రం డిస్కషన్ పెట్టుకుంటాం. అందరు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరి పాయింట్లు అభిప్రాయాలు, నా పాయింట్లు నేను చెప్పాను. మల్లెమాల గారు ఆశ్చర్యపోవటం మొదలైంది. ఏంటి వీడియో అందరికంటే బాగా చెప్తున్నాడే అని. అలా అలా చివర్లో ఫైనల్కి వచ్చేప్పటికి నేను జస్టిఫై చేసిన, నా పక్కన అందరం కలిసి జస్టిఫై చేసిన యాక్టర్లు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇదే కరెక్ట్ అయిందన్నమాట. ఆయన అరే నువ్వు ఉండాల్సినాడు కదా అన్నాడు ఆయన. అట్లా మార్కులు వేయించుకున్నాను ఫస్ట్ టైం. ఓకే, సరే ఫస్ట్ టైం వెళ్ళి రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, రమణాచారి గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వెళ్ళాం మేము అందరం సబ్మిట్ చేయడానికి. వెళ్తే అందరు కమిటీ అంతా కలవాలి సీఎంని. నేనేం చేశానంటే రాజశేఖర రెడ్డి గారు గుంటూరులో మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు, అక్కడ స్టూడెంట్ ఆయన. అప్పుడు ఆయన చదువుకునేటప్పుడు ఫోటో ఒకటి నాకు దొరికింది. అది పెద్దది చేసి, అప్పుడు ఆయన మీసాలు గీసాలు రాయలసీమ లెవెల్లో ఉండేవాళ్ళు ఆయన. సరే ఆ ఫోటో ఇచ్చాను. ఆయన ఎంత సంతోషపడ్డాడంటే యాజ్ ఎ సీఎంగా, ఆ 100 కోట్లు ఇచ్చినా కూడా అంత సంతోషం ఆయన అంత సంతోషపడ్డాడు ఆ ఫోటో చూసి. ఇది ఎక్కడ దొరికింది రంగారావు నీకు? సార్ గుంటూరు మెడికల్ ఒక స్టూడియోలో ఉంటే తీసుకొచ్చారు సార్. వెంటనే అతను పక్కన ఉండే సారే వాడిని పిలిచి, అరే ఇది అమ్మగారికి ఇచ్చి ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టమను అది అంటే అందరి ముందే, బ్రదర్ నీకేంటి మేమైనా చేయాలా గవర్నమెంట్ తరఫున? నాకే ఉంటాయి సార్, ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్, నాకు ఈ కల్చరల్. జనత్ హుస్సేన్ అని ఆయన నన్ను పిలిచి రాబోయే 5 ఏళ్ళు రంగారావుని కమిటీలో వేయండి అన్నారు. సో అట్లా ఆయన 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు కమిటీ మెంబర్గా ఉన్నాను నేను. ఓకే, అలా తర్వాత తిలక్ గారి దగ్గర అందరి దగ్గర చేశాను. ఓకే, అప్పుడు అవార్డుల ఫంక్షన్ 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి. అవును, కలిసి ఉన్నప్పుడు అద్భుతంగా జరిగినాయి. ఇక్కడ మన లాల్ బహదూర్ స్టేడియంలో చాలా బాగా జరిగేవి. ముందు మమ్మల్ని సన్మానించేవాళ్ళు, కమిటీ మెంబర్లని సన్మానించిన తర్వాత హీరోయిన్ని సన్మానించేవాళ్ళు. ఆ రోజులే వేరు, ఇదే వేరు. ఇప్పుడు అన్నీ పోయినాయి. విడిపోయిన తర్వాత ఇక్కడ లేదు, అక్కడ లేదు. అవును, ఏ అవార్డ్స్ లేవు. ఉగాది పురస్కారాలు కూడా ఆపేశారు, ఏమీ లేవు. ఓకే, 10 ఏళ్ళ నుంచి ఏం లేదు. కళాకారులకి ఎవరికి కూడా 10 ఏళ్ళ నుంచి ఏమీ లేవు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకే, అదొకటండి. ఇంకొకటి మీరు బాధ్యతలు నిర్వహించిన దాంట్లో సెన్సార్ బోర్డు మెంబర్గా చేసినట్టున్నారు కదా? అవునవును. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? నేను 8 ఇయర్స్ చేశానండి సెన్సార్ బోర్డు. దాదాపు 200 పైన సినిమాలు సెన్సార్ చేశాను. అందులో కూడా మనం ఆఫీసర్ని బట్టి ఉంటుందండి. మనకి మెంబర్స్ డెసిషన్ ఒకటైతే ఆఫీసర్ డెసిషన్ ఒకటి ఉంటుంది. 4 చూస్తాం సినిమా, 2 మేలు 2 ఫీమేల్ ప్రతి సినిమా రాసుకుంటాం. ప్రతి రీల్కి మాకు ఆపుతారు అనమాట. రాసుకొని చివరిలో మా డిస్కస్ రూమ్ అని ఉంటుంది, అక్కడ కూర్చొని డెసిషన్ తీసుకుంటాం. బలాన్ సీన్ తీసేయాలంటే 3 సంతకం పెట్టాలి మేము. 4లో 3, 2 పెట్టినా చెల్లదు, 3 పెట్టాలి. బలాన్ సీన్ తీసేద్దామని 3 ఒప్పుకుంటే తీసేస్తాం. బలాన్ సీన్ వైలెన్స్ ఉంది, లేకపోతే సెక్స్ ఉంది, ఇవన్నీ చూస్తాం అప్పుడు. ఆ తర్వాత రూల్స్ మారిపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కిస్కి అలౌ చేసింది, డైరెక్ట్ కిస్ అలౌడ్. అలా కొన్ని మీ దాకా రాకుండా కూడా మా దాకా రాకుండా అయిపోతున్నాయి. ఇంకేముంది, అది ఏదో సామెత, యాపిల్ పండు 30 వంతు కుళ్ళిపోయింది, 1/4 వంతు మాకు ఇచ్చారు చేయమని. ఏం చేస్తాం ఇంకా అందులో? అలా కూడా అయిపోయింది చివరి రోజుల్లో. ఓకే, ఇప్పుడైతే అసలు ఏం లేదండి. ఉన్నే చూడటం, సంతకం పెట్టేయటం. ఏ అయితే ఏ, లేకపోతే మామూలు యూ అయితే యూ. ఏ అంటే అడల్ట్స్ అని. కానీ అందరు పిల్లలే వెళ్తున్నారు. మాకు ఒక రైట్ ఉండేది ఆ రోజుల్లో. చిన్నపిల్లలు 14 ఏళ్ళు లోపల వాళ్ళు థియేటర్లో ఉంటే మేము అరెస్ట్ చేయొచ్చు, థియేటర్ సీజ్ చేయొచ్చు. ఓకే, అలా కూడా నేను గుంటూరులో కొన్ని చేశా. మంచి పవర్స్ ఉండేవి. ఇప్పుడు ఆ పవర్స్ లేవు, ఉన్నా కూడా ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఓకే, కాంప్రమైజ్ అవుతున్నారు. కాంప్రమైజ్ అయిపోతుంది, ఏం లేదు. ఓకే, ఇది ఓన్లీ ఇది నేమ్ ఆఫ్ సెన్సార్ బోర్డ్, దట్స్ ఆల్. ఓకే, నథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెన్సార్ బోర్డులో కూడా అవ్వకుండా కోర్టులకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చాలా సినిమాలకి. అవును, సెన్సార్ బోర్డు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అవును కోర్టుకి వెళ్తారు.
మళ్ళీ ఇంకో రివైజింగ్ సెన్సార్ అని ఉంటుంది, బాంబేలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉంటుంది. అక్కడ నన్ను ఒకసారి షర్మిలా ఠాగూర్ చైర్మన్ ఎంటైర్ ఇండియా ఈ సెన్సార్కి మీటింగ్ పెట్టారు బెంగళూరులో. పెద్ద స్టార్ హోటల్లో పెట్టారు, మమ్మల్ని అందరూ ఫ్లైట్లో తీసుకెళ్లారు, అందరూ మాట్లాడారు. నన్ను కూడా మాట్లాడమన్నారు. నేను తెలుగులో మాట్లాడతా మేడం అంటే, పర్లేదు నాకు ట్రాన్స్లేషన్ ఉన్నారు చెప్పండి రంగారావు గారు. సినిమాలకి సెన్సారు అవసరమే, అయినా సినిమాలకి వెళ్ళేవాడు టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్తాడు. మరి ఇంట్లో మనం టీవీ చూస్తున్నాం మేడం, దీనికి నో సెన్సార్. ఇంతవరకు టీవీకి సెన్సార్ లేదు. కొట్టుకుంటున్నారు అత్త కోడళ్ళు, లేకపోతే విషం పెడుతున్నారు, అల్లుడిని చంపుతున్నారు, మొగుడిని చంపుతున్నారు, పిల్లలకి ఇది భయంకరమైన వైలెన్స్. దీనికి ఎందుకు సెన్సార్ లేదు అని చెప్పి అసలు రిమోట్ నొక్కొని మనం అన్ని రకాలు చూస్తున్నాం. దీనికి కావాలి మేడం సెన్సారు. టికెట్ కొనుక్కొని సినిమా పోయేవాడు తక్కువ మంది, ఇంట్లో కొన్ని లక్షల మంది చూస్తున్నారు, దీనికి సెన్సార్ కావాలంటే ఆమె చాలా మెచ్చుకుందన్న. నేను రికమెండ్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్కి. చాలా మంచి పాయింట్ అడిగారు, ఇంతవరకు ఎవరు అడగలేదు అది ఇదని ఆమె ఆ రోజు ప్రశంసించింది. బట్ అది అంతే, ఇప్పటిదాకా టీవీ సీరియల్స్కి సెన్సార్ లేదు, టీవీకి అయితే సాగదీస్తూ ఉంటారు సబ్జెక్టు. ఏమండి భోంచేస్తారని ఒక నిమిషంలో అడగచ్చు మనం, ఏమండి భోంచేస్తారా, మళ్ళీ ఒక గంటకి ఏం కూర చేయమంటారు, దీన్ని ఒక గంట తీస్తారు వాళ్ళు. వాళ్ళ కంటెంట్ కావాలి, కంటెంట్ కావాలి. సూపర్ అండి, మీ జర్నీ అయితే 40 సంవత్సరాల జర్నీ. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి, బట్ టైం సరిపోదు కాబట్టి మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం. అలానే 50 సంవత్సరాల మీ సంస్థ యొక్క గోల్డెన్ జూబ్లీ కూడా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ, మీ ఎండి గారిని కూడా గౌరవించాను నేను, చాలా మంచి ఆయన. సూపర్ అండి. మీ రవి గారు, ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఛానల్ ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొన్ని లక్షలు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని విన్నాను. అవును, రవి గారు నాతో చెప్పారు. 1,5,00,000 మంది, 1,05,00,000 మంది. ఇంకా ముందు ముందు మీ మళ్ళీ గోల్డెన్ జూబ్లీలో మీ తెలుగు వన్కి వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.